పాపా పక్కింటి పాపా అప్పుడే అయిపోయిందా? ఆకుండా అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయలేవా? ఎందుకు చేయలేను? నువ్వు బీటే టైంకి రాకుండా ఉంటే ఎంతసేపు అయినా చేయగలను. కోతల కొయ్యకు. ఆకుండా అరగంట ఎక్సర్సైజ్ చేయలేవని 10 రూపాయల పందెం. సత్తా ఉంటే 10 రూపాయలు గెలుచుకో, ఓడిపోయి ఉంటే 10 రూపాయలు కొట్టుకో. ఓకే. రూపాయలకి ఇంత మంచి సినిమా ఎక్కడ దొరకదు. అవ్వా 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 రే ఏంటి పని? ఫిగర్ నాన్న ఫిగర్. ఫిగరా నీ బొందా? ఏంటది? ఏంటేనండి ఆ పిల్లతో పందెం కాస్తుంటేను. ఏంటి పందెం? ఆగకుండా అరగంట ఎక్సర్సైజ్ చేస్తే 10 రూపాయలు ఇస్తానని. ఇలాంటి పందాలు కాస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం. ఎందుకు ఓడిపోతారు? ఆ పిల్ల స్పీడ్ చూస్తుంటే 10 రూపాయల కోసం ఇంకో 10 గంటలైనా అలాగే గెంతేలా ఉంది. ఇంక నువ్వేం గెలుస్తావు? అయితే నేను 1 2 3 అనగానే నువ్వు కిందకు పరిగెత్తికి వెళ్ళిపోలేవని 50 రూపాయలు పందెం. ఏంటి నేను పరిగెత్తలేనా నీ అనుమానం? నేను 1 2 3 అంటే నువ్వు కింద పరిగెత్తాలి. చాలా సింపుల్. 50 రూపాయలు నువ్వు రెడీ చేసుకో. అంతేనా? కాసుకో. నువ్వు రెడీయా? రెడీ. 1 2 తొందరగా తిరిగానరా. నా ఇష్టం వచ్చినప్పుడు అంటాను. నేను అనకుండా నువ్వు కదిలావో 50 రూపాయలు ఫట్. అమ్మా అమ్మా ఏమిట్రా? డేంజర్ డేంజర్. ఏమైంది? నాన్న పైన పక్కింటి అమ్మాయికి సైట్ కొడుతున్నా. మీ నాన్న అట్టంటాడు కాదురా. ఆ రోజుల్లో ఆయన లైన్ లో పెట్టడానికి బోల్డ్ అంత కష్టపడాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత నీ బుద్ధులని ఆయనకు వచ్చేసినాయే. ఇప్పుడు ఆయనే సైట్ కొడుతున్నాడు. అంతేనంటావా? ఇది పట్టుకో. వెళ్ళు. అయిపోయాడు. అమ్మాయి నా కొంప కొల్లేరైపోయింది. ఏమండి ముందు మీరు కిందకి పదండి. నేను రాను. 50 రూపాయలు పోతాయి. మీరు ఇప్పుడు రాకపోయారంటే నేను మేడ మీద దూకి ఆత్మహత్య చేసుకుంటాను. అబ్బా కంగారు పడకే. పరిస్థితులను అర్థం చేసుకోవే. వృధాగా 50 రూపాయలు పోతాయి. అంటే పెళ్ళం కంటే మీకు 50 రూపాయలు ఎక్కువ అనమాట. దేవుడో ఈయన బతకడం అనవసరం. నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది. అబ్బా ఆగవే, కంగారు పడకే. ఏమంటే మీరు రాకపోతే నిజంగానే దూకి చచ్చిపోతాను. నాన్న కదిలిపోయావు, ఓడిపోయావు, 50 రూపాయలు కొట్టు. లాభం లేదు. మీ అమ్మ నా మీద చూసుకొని నన్ను మోసం చేసావు. నేనే ఉన్నావు. అలా కుదరదండి. పందెం అంటే పందెమే. ఏంటి ఎలా గెలుస్తావురా అని అన్నావు కదా. ఇప్పుడు నీ దగ్గర 50 రూపాయలు తీసుకుని ఆ పక్కింటి పాపకి ఓ 10 రూపాయలు కొట్టేస్తాను. హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్. ఏంటది? కంటి జబ్బా? కాదు, లవ్ లుక్. హరే రామ హరే రామ 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 హరే హరే. నా పితృభూమి ఇంత చెడిపోయిందేంటి రామా? హరే రామ్ గారు, భారతదేశం మన మాతృభూమి కదా. పితృభూమి అంటారేమిటి? పేరు మార్చేశారా? ప్రవరాట్యుణ్ణి పతనం చేసిన స్త్రీ జాతి పేరుతో నా దేశాన్ని పిలవను. ఆ జాతి వంక కన్నెత్తైనా చూడను. అలాగే కళ్ళు మూసుకొని కూర్చో. కొత్త ఆఫీసర్ గారు వస్తారు. లేచి విష్ చేయకపోతే సస్పెండ్ చేస్తారు. తిక్క కుదురుతుంది. హలో ఎవ్రీబడి, కమ్ హియర్ కమ్ హియర్. ఒక బ్రహ్మాండమైన పందెం కాసుకుందాం. గురు నీతో పందాలు కాయకూడదని మా పెళ్ళాల మీద ఒట్టేసుకున్నాం గురు. మమ్మల్ని వదిలే గురు. అబ్బబ్బబ్బబ్బా, అసలు పందెం ఏంటో తెలియకుండా తొందరపడిపోతున్నారు. రాబోయే కొత్త బాసుని బట్టలు విప్పదీసి మీ అందరి ముందు నిలబెడతాను. అది పందెం. గురు వచ్చే కొత్త ఆఫీసరు బాగా స్ట్రిక్ట్ అని తెలిసింది. ఓడిపోతావు గురు. అంటే మీరంతా గెలుస్తున్నట్టేగా. ఆ డెసిషన్ తోనే మీరందరూ పందాలు కాయండి. పోగొట్టుకున్న డబ్బుతో సహా పందాలు గెలుచుకోండి. కమాన్ కాయండి. ఇదిగో నువ్వు వచ్చే కొత్త ఆఫీసర్ ని బట్టలు లేకుండా మా ముందు నుంచో పెట్టాలి. గుర్తుంచుకో. అది అలాగే. 400. ఓకే. నమస్కారం. నమస్కారం సార్. బాత్రూమ్ బాగుందా? కొత్త ఆఫీసర్ ని అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదేనా? ఇంతకీ మీరు? నేను ఈ ఆఫీసులో సీనియర్ మోస్ట్ సూపరింటెండెంట్. నా పేరు ధర్మ. మిస్టర్, ముందు మీరు పేరు మార్చుకోండి. ఎందుకు సార్? మీ పేరులో అసహ్యం. నా పేరులో ఉన్నది సార్ ధర్మ. అదే ధర్మ వరకు ఓకే. ఆ తర్వాత అదే మార్చుకోండి. చిత్తం. మీరు ఏం పెట్టుకోమంటే అదే పెట్టుకుంటాను. ఏం పెట్టుకోమంటే అదే పెట్టుకుంటాను. మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగు. వయస్సు అయిపోయింది కదండి. భాష కొంచెం మారిందంటే మీరు క్షమించాలి. మన ఆఫీసు స్టాఫ్ ని పరిచయం చేయమంటారా? పరిచయం చేసుకోదగ్గంత మహాత్ముడు
మహాత్ములు ఎవరైనా ఉన్నారా మన స్టాఫ్ లో? ఆ స్థాయి మహాత్ములు ఎవరూ లేరు గాని ఓ మాయలాడు ఉన్నాడండి. వాడు ప్రతిరోజు పందెం పేరు చెప్పి ఆఫీసులో వాళ్ళవి ఆఫీసుకు వచ్చిన వాళ్ళవి జేబులు ఖాళీ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ విజయ్, ఎస్ సార్. ఏమిటి నీ గురించి ఆఫీసులో ఏవో బూత్ కథలు వినిపిస్తున్నాయి? చా అలాంటిదేం లేదు సార్. ఏవీ లేకపోవటం ఏమిటయ్యా? పందాలు కాసి డబ్బులు కొట్టేస్తావుట? ఏదో తమాషాగా సార్. తెలుగు తక్కువ మేడం సార్. ఓడిపోయి నన్ను ఆడిపోసుకుంటారు. ఓహో, నువ్వు అంత గొప్ప మేధావి అన్నమాట. ఏది నాతో ఒక పందెం కాసి గెలువు చూద్దాం. వద్దు సార్. ఏ మీరు పెద్దవారు, పైగా మేధావి, అంతకు మించిన ఆఫీసరు. మీతో పందెం వేయడం తప్పు సార్. కథలు చెప్పకు. నాతో పందెం కడితే ఓడిపోతానని భయపడుతున్నావు అవునా? అవును సార్. భలే పట్టేశారే. అంతేకాదు, ఇవాళ నాతో పందెం కాస్తే గాని నిన్ను వదిలిపెట్టను. సరే సార్, ఏం చేస్తాను? ఎలాగూ ఓడిపోతాను గనక ఓ 100 రూపాయల పందెం కాస్తాను సార్. ముందే తీసేసుకోండి సార్. అసలు పందెం ఏమిటో చెప్పు. మీకు 2 పుట్టుమచ్చలు ఉన్నాయి సార్. ఒకటి వీపు మీద, ఒకటి తొడ మీద. ఓడిపోయావు. నాకసలు పుట్టుకతోనే పుట్టుమచ్చలు లేవు. సరే సార్, పందెం అంటే పందెమే కదా. ఎస్. ఆ డబ్బు తీసుకోబోయే ముందు మీకు పుట్టుమచ్చలు లేవని రుజువు చేసుకోవాలి కదా. వై నాట్? తట్టుకో మిస్టర్ విజయ్. సార్. నువ్వు ఇప్పటి వరకు ఎంతో మందిని చూస్తుంటావు, Yes. కానీ నాలాంటి వాళ్ళని మాత్రం చూస్తుంటావు. మనంతా అదో టైపు. ఎప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువగా మనల్ని ఎక్కువగా వేసుకుంటే నీకు ఓటమి మాత్రం తప్పదు. Correct, sir. అండర్స్టాండ్? నీకు ఓటమి తప్పదు. కమాన్ కమాన్ హెల్ప్ మీ. స్టిక్ స్టిక్ కమాన్. సారీ బెల్ట్ నేను తీసుకుంటాను, అవసరం లేదు అంత కోపర్షన్. నాతో పెట్టుకోకు, నువ్వు చాలా దెబ్బతింటావు మిస్టర్ విజయ్. ఏం తీస్తా ఉన్నాయా మచ్చలు? చూసుకో. ఉంది సార్. 2 చోట్ల ఉన్నాయి సార్. అబద్ధం. నిజంగా ఉండుంటే మా ఆవిడ నాకు చెప్పకుండా చచ్చిపోయేది కాదు. నువ్వు డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నావు. ఇట్స్ వెరీ బ్యాడ్. సార్, నా మీద మీకు నమ్మకం లేకపోతే మన స్టాఫ్ మెంబర్స్ అడగండి సార్. అంతేనా? ఓకే దా పద. కమాన్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్, ఎవ్రీబడి కమ్ హియర్. కమ్ హియర్, కమ్ హియర్. నా వీపు మీద ఏమైనా పుట్టుమచ్చుందా? లేదండి. నా తొడ మీద ఏమైనా పుట్టుమచ్చుందా? లేదండి. గెలిచాను. 100 గెలిచాను. మీరు గెలిచింది 100. మిమ్మల్ని బట్టలు లేకుండా మా ముందుకు తీసుకొస్తానని పందెం కాసి 400 గెలిచాడు విజయ్. కాలేజీలో నీ పేరు చెప్తే అందరూ హడలెత్తిపోతున్నారే. ఎందుకని? నీ జనరల్ నాలెడ్జ్ తో అటు లెక్చరర్స్ ని ఇటు ఫ్రెండ్స్ ని ఫట్ఫట్లాడించేస్తున్నావు. ఓ అదా, ఎవరిని చూసినా వెంటనే ఓ చిక్కు ప్రశ్న వేయాలనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను 2 ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. నన్నా? ఎస్, కాస్కో. నెంబర్ 1, శోభనం గదిలో ఏం జరుగుతుంది? నంబర్ 2, గోరంతల్ని కొండంతలు చేసి చూపించేది ఏమిటి? ఆన్సర్ ఆలోచించి రేపు చెప్పు. చెప్పలేకపోతే రేపు నా పాకెట్ ఎక్స్పెన్సెస్ అన్ని నువ్వే భరించాలి. రేపటి దాకా నేను ఆగలేను, కానీ ఆన్సర్లు ఇప్పుడే చెప్పే. ఇదిగో నీ ఎక్స్పెన్సెస్. దట్స్ గుడ్. అమ్మాయి ఉజ్వల, రోడ్డు మీద ఏమిటమ్మా నవ్వులు? లోపలండి. కమీన్. వస్తున్నా డాడీ. డాడీ, ఈ అమ్మాయి ఉషని నా క్లాస్మేట్, చాలా క్లోజ్ ఫ్రెండ్. నమస్తే అంకల్. నమస్కారం అమ్మా, దా కూర్చున్నాం. డాడీ, జనరల్ నాలెడ్జ్ లో దీన్ని కొట్టేవాళ్ళు మా కాలేజ్ లో ఎవ్వరూ లేరు డాడీ. మహా తెలివైంది. వెరీ గుడ్. దామా. ఏదమ్మా నీ పేరు ఉష. ఏది కాసిన తెలివితేటలు బకెట్తో పారబోసావంటే దోషులతో ఎత్తుకుంటా. ఓకే అంకల్. ఏకవచనం లేని పదం ఏమిటి? ఏకవచనం లేని పదం నువ్వే చెప్పమ్మా. ఏకవచనం లేని పదం చప్పట్లు. కరెక్ట్. వెరీ గుడ్. హౌ టు డబుల్ యువర్ మనీ ఇమీడియట్లీ. ఇప్పటికిప్పుడు మీ డబ్బు రెట్టింపైపోవాలంటే ఏం చెయ్యాలి? ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఏ బ్యాంకుల్లోనో పోస్ట్ ఆఫీస్ లోనో దాచుకుంటే 5 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. నో అంకుల్, తక్షణం మీ డబ్బు రెట్టింపు అవ్వాలి. ఎలా? తక్షణం రెట్టింపు. నేను ఈ టెన్షన్ భరించానమ్మా, నువ్వే చెప్పు. మరి సగం డబ్బు నాకు ఇవ్వాలి. ఓకే, ఉన్న డబ్బు డబుల్ అవుతున్నప్పుడు నీకు సగం డబ్బు ఇవ్వడానికి ప్రాబ్లం ఉంది. ఇదిగో చెప్పు. ఈ ట్రెండ్ అంకుల్ చూడండి, మీ డబ్బులు డబుల్ అయ్యాయి. ఎక్కడా? అటు చూడండి.
వండర్ఫుల్. నా వంద నా చేతిలో ఉంది, మరి మీ వంద అద్దంలో ఉంది, తీసుకోండి. అమ్మ దొంగ. కాదు, మిస్ 420. ఏంటడి వంద పోగొట్టుకున్నావా? ఈ 100 పోగొట్టుకోవటం ఏమిటమ్మా, నేను అసలు పోగొట్టుకున్నది వడ్డీతో సహా రాబట్టుకుంటాను. ఉషా, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటి అంకుల్? మా ఆఫీస్లో అదమ్మా జరిగింది. అంకుల్, మీకంత అవమానం జరిగిందా? అవునమ్మా. ఓకే, అతను ఎంత మేధావైనా, ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని ఓడించి మీ పరువు నిలబెడతాను. ఇదే నా ప్రతిజ్ఞ. ఆహా, వివాహ భోజనంబు వింతైన పాయసంబు మా అమ్మాయి నోటి ముందు పసందైన విందు. ఆహా, అద్భుతం. అయ్యగారు, ఆ, మిమ్మల్ని గెటప్లో ఎవరైనా చూస్తే వంటాడు అనుకుంటానండి. ఏడ్చావు, నువ్వేదో పెద్ద అందగాడు అయినట్టు నా అందాన్ని గురించి జోక్ చేస్తున్నావు. ఒరే, అమ్మాయి కాలేజీ నుంచి తిరిగి వచ్చేసరికి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని పాయసం తయారు చేశాను రా. అద్భుతంగా కుదండి, కాస్త చూడు. రే ఓరి సన్నాసి, పాయసం చూడరంటే ఎదురుకుండా గొడవ చూస్తాడు రా. ఏదండి, ఇందాక అక్కడ బల్లి ఉండాలండి, అది ఇప్పుడు లేదండి. లేకపోతే బల్లి పల్లి పాయసం తాకి మా తాత చచ్చిపోన్నాడండి. ఒరే తుకారం, ఇలాంటి అపశకులు మాటలు మాట్లాడేవంటే నేను బుద్ధి పిసుకు చంపేస్తానని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? రే, అమ్మాయి ఇచ్చినట్టుంది, పెడతలుంది. అరగంట నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, మీకు వినపడలేదా? వినపడ్డాడండి, కానీ ఇది మీ ఇల్లండి, అది మీ బెల్లండి. మధ్యలో నాన్న వాళ్ళని ఆపడానికే. నార్మల్ దగ్గర పిచ్చి. చూడమ్మా, నువ్వు తల్లి లేని పిల్లవు కదా అని నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం, వాత్సల్యం అన్ని రంగరించి బ్రహ్మాండంగా పాయసం తయారు చేస్తే అందులో బలిపడింది ఎవరని కారు కూతురు కూర్చున్నాడు ఎక్కువ వచ్చాడు. వంట పనులు నువ్వు చేస్తే వాడి ఉద్యోగం ఊడిపోతుందేమోనని వాడి బాధ, డాడీ. ఆహాహా, వాడి పప్పులు మన దగ్గరే ఉడుకోమోయ్. నా చిట్టి తల్లి నా చేతులతో తయారు చేసిన వంటకాలే తినాలి. థ్యాంక్ యూ, డాడీ. అలాగే. వందేల భీష్మ, నిన్ను ఓడించడానికి శిఖండి వచ్చేస్తోంది. అదిగో. హలో అంకుల్. హాయ్ ఉషా. మీ బట్టలు ఒలిపించిన దుశ్శాసనుడు ఎక్కడా? ఇక్కడ. ఓహో, నువ్వే నా పాంచాలివి. ఎస్. నాతో పెట్టుకున్న వాళ్ళెవరు గెలిచి గట్టెక్కలేదు. నాతో పెట్టుకున్న వాళ్ళు పిచ్చెక్కిపోయారు. చూద్దామా? చూద్దాం. నేను రెడీ. నేను డబుల్ రెడీ. నేను 2 ప్రశ్నలు అడుగుతాను, అందులో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పినా సరే నువ్వు గెలిచినట్టు, నేను ఓడిపోయినట్టు. ఓకే? ఓకే. విజయ్ తరపున మా స్టాఫ్ అందరిది 500 రూపాయల పందెం. ఉష తరపున నాది 500 రూపాయల పందెం. విజయ్, నిన్ను విజయలక్ష్మి వరించాలి. అలాగే. అమ్మా ఉషా, ప్రారంభించు. మొదటి ప్రశ్న మొదలు. ముద్దుకి ముద్దకి తేడా ఏమిటి? హరే రామ హరే రామ, నా పితృభూమి ఇలా అయిపోయిందేమిటి? సెక్స్ బాంబును తీసుకొచ్చి నా మీద వదిలిపెట్టారేంటండి? పాప, నీకు మంచి ప్రశ్నలు అడగడం చేత కాదా? నీకు జవాబు తెలీదని ఒప్పేసుకో బాబు. చెప్పగలను, కానీ సిగ్గు లేకుండా ఎలా చెప్పడం? ఐడియా. బూతు లేకుండా నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పుకో. తమరు ఓడిపోయాను ఒప్పుకుంటే చెప్తాను. తమరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఒప్పుకుంటాను. నాకింకా 2వ ఛాన్స్ ఉందిగా. నోటితో పెట్టుకునేది ముద్దు, నోట్లో పెట్టుకునేది ముద్ద. వెరీ గుడ్, వెరీ గుడ్. గురు, నిన్ను నమ్ముకుని స్టాఫ్ అంతా కలిసి పందాలు కాసాం. సింపుల్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావు. కనీసం 2వ ప్రశ్న జవాబు చెప్పు గురు. అమ్మాయి ఉషా, 2వ బాణం మొదలు. మొదట్లో మొగుడికి, ఆఖర్లో పెళ్ళానికి పనికొచ్చేదేమిటి? మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది ఏమిటబ్బా? తెలిసింది. కట్టు బట్టలు, ప్యాంటు, షర్టు. ఎలాగంటే మొదట మొగుడు వాటిని వాడి పెళ్ళాం మొహన పారేస్తే ఆవిడ వాటిని వేసి స్టీల్ సామాన్లు కొంటుంది. ఆ విధంగా ఇద్దరికి పనికొచ్చినట్టేగా. థ్యాంక్ యూ. కాదు, కావటానికి వీల్లేదు. వేరే ఏదో అయి ఉంటుంది. అమ్మాయి ఉషా, చెప్పు. మొదట్లో మొగుడికి, ఆఖర్లో పెళ్ళానికి పనికొచ్చేది బ్లేడు. బ్లేడా? ఎస్. 2 షేవింగుల తర్వాత మొగుడు బ్లేడు పనికిరాదని పారేస్తే దాంతో ఇల్లాలు పిల్లలకి పెన్సిళ్లు చెక్కిస్తుంది, పాల కవర్లు కూడా కట్ చేస్తుంది. ఇంకెప్పుడు మా అంకుల్తో పెట్టుకోకు. టేక్ కేర్. అంతా మోసం.
అన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడిగింది. మనదంతా ప్రాక్టికల్ టైపు, అందుకే దెబ్బతినేసింది. ఏం లాభం గురు, నిన్ను నమ్ముకుని మన స్టాఫ్ అంతా మునిగిపోయాం. ఏం పర్లేదు, అదే ఉషతో సాయంకాలం లోపల డ్యూయట్ పాడతాను. ఎనీ బెట్స్? మిస్టర్ విజయ్, ఆ అమ్మాయి సెకండ్ టైపు, దాని ముక్కుకు తారేయడం చాలా కష్టం, నువ్వు ఓడిపోతావు. అయితే బెట్స్ కాసుకోండి. ఎస్, 1000 రూపాయలు బెట్. నువ్వు ఆ అమ్మాయితో డ్యూయట్ పాడలేవు. పాడతాను, పాడి చూపిస్తాను. హలో సుజాత. హలో రాంబాబు. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? లేదు. మరి మీరు? నాకు కూడా ముందు అనుభవం లేదు. అమ్మాయి. డోంట్ వరీ, మనిద్దరం కమ్మాండ్ గా ప్రేమించుకోవడం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే. వస్తావా? చిప్పండి, నాకు సిగ్గేస్తోంది. మరీ అంత సిగ్గుపడకు. నాలో చిరంజీవిని చూసుకో, నీలో నేను శ్రీదేవిని చూసుకుంటా. పాటేసుకుందామా? ముందుగా నన్ను ఒక దెబ్బేసుకోండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఆపండి. ఇలాగా. నట గంభీర, నట ధురంధర, నటరత్న, నాటక రత్న, కాబోయే సినీ రత్న, మన రచయిత దర్శకులు, మన అజయ్ గారికి కళాంజలి, కళాంజలి. ఏంట్రా కళామ తల్లి కడుపులో పొడుస్తారా మీరు? నేను కష్టపడి రక్తం దారపోసి రాసిన నాటకాన్ని కళ రాస్తారా మీరు? ఒరే, నువ్వేంట్రా నువ్వు? నువ్వేంట్రా? అసలు ఒరిజినల్ హీరో హీరోయిన్స్ ఎక్కడ్రా? మన ఊళ్ళో ఎవరో సినిమా షూటింగ్ పెట్టారు సార్. పాటలో పళ్ళెం పట్టుకునే వేషం ఉందంటే మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి బుక్ అయిపోయింది. మరి హీరో అడుగు వచ్చేసాడు. రా హీరో రా, మనం రిహార్సల్స్ ప్రారంభించేద్దాం. రిహార్సల్ సంగతి దేవుడు. ముందు నా పాటల గురించి చూడండి. నేను ఒక అమ్మాయితో డ్యూయట్ పాడతాను పందెం కాశాను, లేకపోతే నా పరువు పోతుంది. డోంట్ వరీ హీరో, ఈ నాటక రంగం నా సేవల్ని అందుకోవటం లేదు, ఆ సినిమా రంగం నా ప్రతిభని గుర్తించడం లేదు. అందుకే ఇక నుంచి నా నటన దర్శకత్వం అన్ని నీకే ఉపయోగిస్తాను. అమ్మాయినా మన హీరోయిన్? అవును గురు. ఒరే టమాటాలో నటన ఎరగదీరా బాబు నువ్వు. నువ్వు వెళ్ళరా. సూపర్ డైలాగ్ చెప్పరా. ఏమే కళ్ళు నెత్తికయ్యా, దారి కనపడలేదా? డైలాగు అంటూ ఇస్తే చెప్పలేవు. ఏమే అమాయకుడు డైలాగ్ రాదని వాడిని గుద్దేస్తావా? కళ్ళు నెత్తికెక్కయ్యా, రోడ్డు కనిపించట్లేదా? ఏయ్, నీకెన్ని గుండెలు? నన్ను నన్ను ఏమంటావా? ఆయనే కదే, మేము అదే మాట అంటాం. ఏం చేస్తావే? ఏంది ఆ చూపు? టమాటాలు ఎత్తు. నేను ఎత్తను. అరే సాంబా, మేము రౌడీలు, కనపడటం లేదా? ఎత్తు టమాటాలు. నేను ఎత్తను. తప్పు మీది. వెళ్ళి మీ దిక్కున చోటు చెప్పుకో. ఎవరితో మాట్లాడుతున్నాదే? కత్తులు రత్తయిని అడుగు తీసి ముందుకెలా వేస్తావు మేము చూస్తాం. టమాటాలు హీరోయిన్ పారిపోతుంది. మిస్టర్ మిస్టర్ మిస్టర్, నాకిష్టమైన కంది పచ్చడి, మీకిష్టమని ములక్కాయ సాంబారు. ఓహో, ఇదేమో ఆగాగు. ఏంటే ఆ కాయగూరల వాడు నేను అడిగితే ములక్కాడ 3 రూపాయలు చెప్పాడు, నీకేమో 30 ఇచ్చేసాడేంటి? అమ్మా ఆకలి, అన్నం పెట్టు. బాబు, ఈ రాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు? నాన్న చిన్న పందెం వేసుకుందామా? సబ్జెక్ట్ మార్చుకో, అడిగింది చెప్పు. చాలా సింపుల్ పందెం నాన్న, పైగా నువ్వే గెలుస్తావు. ఏంటో చెప్పు పందెం. ఏముంది, ఈ అప్పడాన్ని శబ్దం రాకుండా తినాలి. అప్పడాన్ని చప్పుడు కాకుండా ఎలా తింటాం? అది విరిచినా శబ్దం వస్తుంది, నమిలినా శబ్దం వస్తుంది. మరి అదే పందెం, నేను తింటాను శబ్దం రాకుండా. నీ వల్ల కాదు, 50 రూపాయలు పందెం కాస్తాను. నిన్ను నమ్మడానికి లేదు, నువ్వు మాయలోడు. మీ అమ్మ దగ్గర కలుపు. అలాగే, ఇదిగోనే అమ్మా డబ్బు. అమ్మా ఆ రసంగి నీటి పట్టుకోవే. దగా, కుట్ర, మోసం. ఓడిపోతే ఎలాగో మాట్లాడతారు. మరి డబ్బులు ఇవాడు నాకు భోజనం ఒక్కర్లేదు. అదేమిట్రా? 50 రూపాయలు కలిస్తే ఇంకా భోజనం ఎందుకే? ఏమిటా నవ్వు? వాడి కన్న తండ్రినే దోచేస్తాడంటే రేపు దేశాన్ని అమ్మేస్తాడు. ఇంకీటితో లాభం లేదు.
ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కొడుకుని కనాలి. నీ అభిప్రాయం ఏంటి? మీ ఇష్టం. మంచి కుర్రాడిని చూడండి. పెళ్లి నీకా? అంతే కదండి మరి. చిచి చిచి చి. ఇలాంటి పాడాలోచనలు పెట్టుకోకే, మనసు పాడైపోద్ది. మన అబ్బాయికేమే బంగారం. ఒక్కడైతే మాత్రం 100 మందికి సమానం. ఈ జన్మకాడు ఒకడు చాలు. నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, వాడు మన కొడుకు, అంతే. అలా రండి దారికి. ఆ? ఏనండి? గుడ్ ఈవినింగ్ అంకుల్. ఐఎమ్ సారీ, వెరీ బ్యాడ్ ఈవినింగ్. ఏం జరిగింది అంకుల్? ఏం జరగటం ఏమిటమ్మా? నువ్వేదో మంచి పిల్లవి, బుద్ధిమంతురాలివి, చిలి ప్రశ్నలు వేయడం తప్పితే చెడ్డ పనుల జోలికి పోవని నేను అనుకుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఏమిటమ్మా? నీ గురించే. ఏమిటా బూత్ ఫోటోలు చూడు. అందుకేనా ఇంత నాటకం ఆడాడు? ఎవరయ్యా మీరు? ఏం కావాలి మీకు? ఏం కావాలా? అడిగిందల్లా ఇచ్చే కల్పవృక్షంలా పోచూడు. మొన్న మా షాపులో పద్దురాజు పట్టుకెళ్ళినా బియ్యం డబ్బులు కావాలి. నేను మీ షాపులో బియ్యం అప్పు తీసుకున్నానా? కోపం అనవసరం. నాలాంటి వాడే ఈ ఊళ్ళో ఇంకొకటి ఉంటాడు. మా చెవుల్లో పోయడానికి ప్రయత్నించుకో. నువ్వే మాకు తెలుసు. మా కొట్లో తీసుకున్న పచారీ సామాన్లు తాలూకు డబ్బులు బయటికి తీ. బియ్యము, పచారీ సరుకులు. నువ్వేంటయ్యా, హెయిర్ కటింగ్ సెలూనా? కాదండి, బట్టల దుకాణం. మన అమ్మగారు వచ్చి మీకు లుంగీలు, బనీళ్లు ఆవిడ గారికి చీరలు పట్టుకెళ్లారండి. మా అమ్మగారు మీ షాప్కి వచ్చి నాకు లుంగీలు, ఆవిడికి సంథింగ్ రాంగ్. మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదండి, మీ కప్పేవటం మా గ్రహపాటు. ఇస్తారా, మమ్మల్ని తీసుకోమంటారా? ఏమిటండి ఈ దౌర్జన్యం? అంతా విన్నా. నువ్వు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? వీళ్ళెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు వీళ్ళ ఫేసులు ఎప్పుడు నేను చూడలేదు. మీరేమంటారయ్యా? చెప్పండి. ఏమంటానా? ఈడి బతుకు నేను బయట పెట్టిస్తాను. ఈడి పెళ్ళాజలు తెప్పిస్తాను. ఎలాంటి వాడు అని. ఇలా రామ్మా. చెప్పు అమ్మా, చెప్పు. ఆ పోలీస్ ఆయనకి జరిగిందంటూ చెప్పు. అలాగేనండి. ఏమండి, ఎందుకండి నడివీధిలో గొడవ? రండి ఇంటికి వెళదాం. ఇంటికా? ఎవరింటికి? మన ఇంటికి. పాపం అడగగానే అప్పిచ్చారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? తప్పుకో. ఏంట్రా ఆడబడుతులు మోసం చేసి జారుకుంటున్నావు? ప్రభుత్వం మారింది. ఎవరన్నా ఆడబడుతులు అన్నారంటే ఎడపెడ వాయించమని ఆర్డర్స్ తెలుసా? సరే, నేను మొగుడిని ఒప్పుకుంటున్నాను. దానికి రుజువు ఏంటో కనుక్కోండి. నువ్వే ఉంటావమ్మా. ఇదేమిటో చూడండి, మీకే అర్థం అవుతుంది. దీన్నేమంటావు? పిచ్చ స్పీడ్ లో రొమాన్స్ నడిపి ఫోటోలు తీసుకుని ఆ పిల్ల ఎవరో తెలియదంటావా? డబ్బులు ఇందా, మీ డబ్బులు మీరు తీసుకుని మిగతావి సిస్టర్ కి ఇచ్చేయండి. సిస్టర్, చూడు సిస్టర్, నా పేరు పాపారావు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంటాను. నీకేదైనా అవసరం అయితే అక్కడికి వచ్చి కలవమ్మా. పదండి, పదండి. ఎలా ఉంది గురు? కట్టుకున్నది ఉంచుకున్నది ఒకేసారి లేచిపోయినట్టుగా ఉంది. అదే జీతం డబ్బులు, పందాలో గెలిచిన డబ్బులు ఒకేసారి పోయాయి. అప్పుడే ఏమైంది గురు? నువ్వు తీయించిన ఒక్కొక్క ఫోటోకి నిన్ను ఒక్కొక్క చోట తాకట్టు పెట్టేస్తాను. ఉషా, 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 నా బంగారు ఉషా, బంతిలాంటి ఉషా, మన్నికకు నాణ్యతకు పేరెనక గన్న ఉషా. ఉషా, ఉషా. సార్, ఏం కావాలి సార్? 2 కాఫీ. ఉషా, అది ముక్క కాదు, ముక్కు కాదు, మొగ్గ, మందార మొగ్గ. అది బొగ్గ కాదు, యాపిల్ ముక్క. నేను నవ్వితే చిలకలా ఉంటాను కదా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పిచ్చుకుంక వెర్రివాగుడు కట్టి పెట్టి ఏం కావాలో అడుగు. భలే కనిపెట్టేసావి. నా ఫోటోలు నాకు ఇచ్చేస్తే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాను. ఆహా, అలాగా. అయితే ఒక పందెం వేసుకుందాం. పందెమా? ఏం పందెం? అటు చూడండి, అక్కడెవరున్నారు? ఎలా ఉన్నాడు? కింగ్ కాంగ్ కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. బాడీ బాగుంది. వాడి గుండు? వెరీ ఫైన్, అంతకంటే బాగుంది. మీరెళ్ళి వాడి గుండు మీద ఒక గుద్దు గుద్ది రావాలి.
అది పందెం. తెగ బలుసున్నాడు. గొడవలైపోతాయేమో. తప్పదు. ఫోటోలు కావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలిగా. ఎరాపిగా ఎప్పుడొచ్చా కొండపై నుంచి? ఎవడు అది? సారీ సార్, మా ఫ్రెండ్ చిరతలప్పారావు అనుకున్నాను. వెనక నుంచి అచ్చం మీలాగే ఉంటాడు. పందెం గెలిచాగా ఫోటోలు. ఇదేంటి ఓటిచ్చావు మొత్తం 3గా? అబ్బా, ఒక్క పందానికి 3 ఫోటోలా? ఆశ. ఇంకోసారి వెళ్ళి మళ్ళీ వాడినే ఇంకో దెబ్బ వేయి. మళ్ళీనా? మరొక దెబ్బ తప్పదా? జై బజరంగ బలి. ఒరే అబ్బారా, ఇప్పుడే భలే చిన్న తమాషా జరిగింది. నువ్వు వరకు అక్కడ ఒకరిని. మళ్ళీ నువ్వేనా? నేనే. ఆ టేబుల్ నుంచి టేబుల్కి వచ్చా. టేబుల్ ఎందుకు మారొచ్చావు? మారితే మారావు గాని ఇప్పుడు నువ్వు తిన్న టిఫిన్ కంతా నేనే డబ్బులు ఇస్తాను. ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. అమ్మో, లైఫ్ అండ్ డెత్ గొడవలంటే ఇయే గవ్వలు. ఫోటోలు ఇవ్వండి. మళ్ళీ ఒకటే ఇచ్చారు. ఆ 3వది కూడా కావాలంటే అదే గుండువాణ్ణి అదే చేత్తో అదే నెత్తిన కొట్టి రావాలి. కొట్టి రావాలా? రాగలనా? వస్తానా? ఒకవేళ వస్తే ఆ ఫోటోలు నాకు ఇవ్వండి. రాకపోతే హానెస్ట్ గా చెప్పేయండి. హానెస్ట్ గా. ఏమయ్యా, ఈ సిచ్యుయేషన్ కి పాట అవసరమా? ఆపోయ్యా, ఆపు. స్వామి, తలపెట్టిన పనుల్లో విజయం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. నీ రుణం ఉంచుకోను. మరీ అట్లా చూడకండి. మీ టైం అస్సలు బాగాలేదు. ఒక్కటి కొట్టుకుని వెళ్ళిపోతాను. దండం పెడతానండి, ప్లీజ్. ఏంట్రా తమాషాగా ఉందా? ఇందాకని చూస్తున్నా. ఏంటి? అమ్మో అబ్బో, నా వల్ల కదరా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, ఏమండి ఏమండి, నా హీరోకి యాక్సిడెంటా? పెద్ద వేదవిలాగా దానికి నాకు ఫోటోలు తీసావా? నేను అవి తీసుకెళ్లి మా ఆఫీసర్కి ఇచ్చానా? వాడు తీసుకెళ్లి ఉషకిచ్చాడా? అది ఆ ఫోటోలు పెట్టుకుని నా జేబులో డబ్బులన్నీ ఖాళీ చేసి వాడెవడి చేత చితక్కొట్టు చేసిందిరా. అదైతే పర్వాలేదురా. రేపొద్దు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందేమోనని భయంగా ఉందిరా. రేయ్ రేయ్, దాని పొగలు అలసాలరా. రే, నేనుండగా నీకు భయం దేనికిరా? మనం ఎవరం? ప్రాణమిత్రులం. మన అనుబంధం ఎలాంటిది? అన్నదమ్ముల అనుబంధం. యు ఆర్ కరెక్ట్. కళామ తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఆ పిల్ల మీద నువ్వే గెలుస్తావు. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నువ్వు పోయి నేను చెప్పిన ఏర్పాట్లు చేయి. నేను తీసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏటన్నా 2 సావుకోలు సాలకు చెప్పండి బాబు, ఈయన చాలా కాలం అయింది. నమస్కారం మావయ్య గారు. హెల్త్ ఎలా ఉంది? ఈ మధ్య మెడిసిన్స్ వాడుతున్నారా? ఏంటి సోఫా ఎప్పుడు కొన్నారు? ఎంతైంది మావయ్య గారు? ఎవడరా నువ్వు? మాంగారట మాంగారు. ఆగండి ఆగండి. చిన్న పిల్లలు పొరపాటు చేస్తుంటారు, కానీ పెద్దవాళ్ళం మనసొద్దుకుపోవాలి. ఎంతైనా అల్లుడు అల్లుడే. ఎవరు అల్లుడు? అసలు నువ్వెవడో పగట వేసుకాడు? అది కాదండి, అతను కానిస్టేబుల్ పాపారావు. ఈ విషయం అమ్మాయికి బాగా తెలుసు. 2 టౌన్ కానిస్టేబుల్ అనండి, ఈజీగా అర్థం చేసుకుంటుంది. అసలు అంత దాకా ఎందుకు? ఉషా, నేను అడిగొస్తాను, మీరు మాట్లాడుతున్నాండి. అబ్బా మీరు ఉండండి మావయ్య గారు. ఉషా ఉషా ఉషా. నువ్వా? సరాసరి ఇంట్లోకే వచ్చావా? అంటే ఇంకా బుద్ధి రాలేదన్నమాట. బయటికి వెళతావా, నెట్టించమంటావా? నెట్టిస్తావా? అవును. నన్ను ఏది నెట్టించి చూస్తా? ఎవడో మాయితనం అల్లుడు గిల్లుడు అంటున్నాడు. ఇంకో నువ్వు త్వరగా ఉండు. పైగా పోలీసు వాడు పట్టుకొచ్చాడు. పోలీసా? తప్పమ్మా, ఇంటికొచ్చిన వాడిని ఎంత తలో మాట అంటే
అల్లుడు మళ్ళీ టూటౌన్కి వెళ్ళిపోతాడు. ఇదిగో మళ్ళీ అలా మాట్లాడతాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేటట్టు చెప్పు అర్థమయ్యేటట్టు. చూసావుగా, మనతో పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ తలకాయ ఉండదు. నాన్సెన్స్. అవునా? అయితే సాయంకాలం 5 గంటలకు పార్కుకు రా. మా నాటకాల జీనియస్, నాటక రత్న నీ జనరల్ నాలెడ్జ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. నీ నాటక రత్నే కాదు, వాడి బాబుని తీసుకొచ్చినా నాకు భయం లేదు. నీ బ్రతుక్కి వాడి బాబు అక్కర్లేదు, వీడు చాలు. ఛాలెంజ్. ఇదిగో పాపారావు గారు, పదండి. వస్తానమ్మా. పంతాలకు పోయి ఫ్యామిలీ పాడి చేసుకోకమ్మా. ఎవరు మాత్రం అసలేం జరిగింది? చెప్పండి అమ్మాయి గారు, నాకు పెళ్లి అయిపోయినది, అతనే నా మొగుడని చెప్పండి అమ్మాయి గారు. అమ్మా ఉష, అసలేం జరిగిందో చెప్పమ్మా. చెప్తాను నాన్న, సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను. కానీ ఇప్పటి వరకు నేను మీకు తలవంపులు తెచ్చే పనేం చేయలేదు. నా మాట నమ్మండి నాన్న. ఒరే గురు, నీ గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార, గాంధోళి విద్యలన్నీ ఉపయోగించి ఆ గజ్జల గుర్రం పొగర అనచాలరా. ప్రెస్టేజ్ పాయింట్ రా. ఏమీ పర్వాలేదురా, మనకి కళామ తల్లి ఆశీస్సులున్నాయి. చూడండి మిస్ ఉష గారు, నేను 2 ప్రశ్నలు వేస్తాను. అందులో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోయినా మీరు ఓడిపోయినట్టే లెక్క. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ చెప్పులు, షూలు నెత్తిన పెట్టుకుని ఈ పార్క్ చుట్టూ 3 రౌండ్లు కొట్టాలి. సరే, నా చెప్పులు నెత్తిన పెట్టుకుని పరిగెట్టడానికి రెడీగా ఉండు. చూద్దాం చూద్దాం చూద్దాం. సిద్ధం, ఆపండి. మేము పోటీకి సిద్ధం. అజయ్, ఏమైందిరా? ఆటో ఆటో. డాక్టర్, ఏమిటి కంప్లైంట్? ఎనీథింగ్ సీరియస్? ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేయించండి. ఏం చెప్పలేం. ప్రస్తుతానికి ఇంజక్షన్ మందులు రాసిస్తాను, అవి వాడుతూ ఉండండి. యారా, డాక్టర్ ఏమన్నాడు? నాకు ఆకర్షణ స్టార్ట్ అయిందన్నాడా? లేదు, ఇప్పుడే టైటిల్స్ మొదలైనాయంట. నోరు ముయ్యరా. ఏదో ఉద్రేకం అలా జరిగింది, ఈ మందులు వాడితే తగ్గిపోతుందన్నాడు. వెంటనే కొని పంపిస్తాను. అసలు ఈ అడవిలో మర్చిపోయినరా, నువ్వేదో పెద్ద మగాడివని తీసుకెళ్తే దాన్ని గెలిపించి నన్ను ఓడిస్తావా? ఓ సారీ. లేదురా, ఉషని కావాలనే గెలిపించాను రా. ఆత్మాభిమానం గల ఆడపిల్లని ఓడించకూడదురా, ప్రేమించాలి. రే, నాకెందుకో గాని మీరిద్దరూ భార్యాభర్త అయితే చూడాలందిరా. ఒక్కసారి ఆలోచించు. నేను ఆ పని మీద ఉంటాను గానీ నువ్వు రెస్ట్ తీసుకో. రై, వీడిని జాగ్రత్తగా చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విజయ్, మనసు పీకేస్తుంది. ఇవాళ నువ్వు నాకు కావాలి. నిన్ను విడిచిపెట్టను. ఎలా? గుడ్ ఐడియా. ఏమైంది? నడు నొప్పండి. ధర్మలింగ గారు, ఈ రోజు నాకు కాస్త లీవ్ ఇస్తారా? తప్పుతుందా? వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకో. అన్నట్టు నీ షెల్ఫ్ కేసు విజయ్కి ఇవాళ నీ వర్క్ అతను చూస్తాడు. విజయ్ గారు, ఆ బ్యాగ్ లో కేసుని కాస్త తీసిస్తారా? ఎక్కడున్నాయి? లేవు. అయ్యో, మర్చిపోయినట్టున్నానండి. మిస్టర్ విజయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో పాటు వస్తే నన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది, కేసు కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది. నాకు ఆఫీసులో చాలా పని ఉంది. వెళ్ళవయ్యా, అమ్మాయి కోసం కాదు, ఆఫీస్ పని అయిపోతుంది. అలాగే సార్. హరే రామ అయిపోయాడు, ఫినిష్. ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తున్నట్టు? పైగా మోటార్ సైకిల్ మీద ఆడపిల్ల. ఇదేదో వ్యవహారంలో. అయ్యో, నీకు నడుము నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ అనుకుంటాను. ఎందుకు ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి జెండు బాంబు రాసి ఎవరైనా గట్టిగా రుద్దితే బాగుంటుంది. ఆ విషయాలు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో. నాకు కీసిస్తేనే వెళ్తా. ఆ కబోర్డ్ లో ఉన్నాయి, తీసుకోండి. అలాగే.
ఐఎమ్ సారీ. విజయ్ ప్లీజ్. రీటా, పిచ్చి పిచ్చిగా ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి చేశావో ఆడదానివని కూడా చూడను. టేక్ కేర్. ఏమే నీ కొడుకు ఏం ఘనకార్యం చేశాడో తెలుసా? ఏమన్నా పంది వేసి మిమ్మల్ని ఓడించాడా? పందెంలో ఓడిపోతే నీ దగ్గరకు వచ్చి నేనెందుకు చెప్తాను? పట్ట పగలే ఓ ఇంట్లో దూరి పిటపిట్లాడే ఓ పిల్లని కౌగిలించుకొని కింద మీద పడుతుంటే చూసి వచ్చాను. అబ్బా ఏంటి ఇది? నా కొడుకుని ఏమన్నారు? ఏమీ అనలేదు. వాడు ఉత్తముడు, రాముడు, ఆంజనేయుడు, బలిచక్రవర్తి, భీష్ముడు, ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు. శరణం శరణం. నా కొడుకు గురించి ఎప్పుడైనా ఏమైనా అన్నారో మీకు ఇలాగే జరుగుతుంది. వాడు తప్పు చేయడు, నాకు తెలుసు. నా పేరు ఎంత చండాలంగా పలుకుతున్నారో తెలుసా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరం ప్రేమించుకుందాం. ఎందుకమ్మా అలా నవ్వుతావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఉంటుంది. అయినా ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నారు? నేనేం పెద్ద అందగత్తిని కాదే. అదే కదా ప్లస్ పాయింట్. సొంత పిల్లం ఎప్పుడు అందంగా ఉండకూడదని నా అభిప్రాయం. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. నిన్ను అమ్మ బాబోయ్ చంపేస్తా. ఆగండి, ఎక్కడికి వెళ్తారు? ఆగండి, మిమ్మల్ని ఆగండి, ఉండండి. ఓకే 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 మిమ్మల్ని కూల్. గురువా గురువా, హ్యాపీ న్యూస్. ఈ రోజు మన హీరో గారికి నిశ్చితార్థం. ఉషతో ప్రేమ గురించి చెప్పేశాడు. ఆలబాబు ఎలబాబు పెళ్లికి 18 ఊపేశారు. హీరో నిన్ను ఆటోలో తీసుకురామన్నాడు. నువ్వు రాకపోతే నిశ్చితార్థం చేసుకోని అన్నాడు. ఎలా చేసుకుంటాడు? నేను వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలని కోరుకునే మొట్టమొదటి చేద్దాం. పద పెళ్లి కుమార్తె వచ్చేసింది. ఇక తాంబూలాలు మార్చుకోండి. ఆగండి పంతులు గారు, ఒక్క 10 నిమిషాలు ఆగండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ముహూర్తానికి టైం అయిపోతున్నదండి. ఏమండి, మంచి మనుషుల చోట అంతా మంచి జరుగుతుందండి. అందరూ వచ్చారు కదరా, ఇంకెవరు రావాలి? మా డైరెక్టర్ గారు రావాలి. మీ డైరెక్టర్ గారు రాకపోతే సీన్ నడవదా? ఎందుకు నడవదు? ఈ లోపల సరదాగా పందెం వేసుకుందాం. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖర్చీపులు ఇందులో వేయండి, కలిపి లాటరీ తెద్దాం. దేనికి బాబు పరుగు పందెం పెడుతున్నావా? అబ్బే అదేం లేదండి. ఇందులోంచి నేనొక ఖర్చీపు, మీ అమ్మాయి ఖర్చీపు తీస్తాం. ఆ ఖర్చీపు తాలూకా వాళ్ళు ఎవరైతే వాళ్ళు పాట పాడి మా గురువు వచ్చేదాకా మనందరినీ ఆనందపరచాలి. అది పందెం. పిచ్చి కుదిరింది రోకలు తలక చుట్టమన్నట్టు ఇదేం గొడవరా? అబ్బా నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. ఖర్చీఫ్ 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 ఈ ఖర్చీపులన్నీ కలిపి ముందుగా మొదటి ఖర్చీఫ్ ని పెళ్లి కూతురు తీస్తుంది. కళ్ళు మూసుకో. అమ్మా ఖర్చీఫ్ నీదేనా? పాడాలి. నేను పాడటమేంట్రా? నేను పాడను. అత్తయ్య గారు పాట పాడాలి. ఆగండి, ఆవిడికి తోడు కావాలి కదా. నేను ఇంకో ఖర్చీఫ్ తీస్తాను, అది ఎవరిదైతే వాళ్ళు పాడాలి. కళ్ళు మూసుకోండి. అవునండి, కళ్ళు మూసుకోవాలి కదా. ఉండండి ఉండండి. ఓహో సరే. ఈ ఖర్చీఫ్ ఎవరిది? అది మాత్రం కాదురా బాబు. కాదా? ఇదిగో ఈ ఖర్చీఫ్ ఎవరిదో నిజాయితీగా ఒప్పేసుకోండి. అది నాదే బాబు. పాట పాడాలి. హలో, నేనే విజయ్ని. అవునా? నేను వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాను. డాక్టర్, అజయ్కి ఎలా ఉంది? మీ ఫ్రెండ్ మీ గురించి ఎదురు చూస్తున్నాడు. అతని రిపోర్ట్స్, ఎక్స్రేలు చూశాను. అతనికి బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సరా? అంతేకాదు, చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అశ్రద్ధ చేసి వ్యాధి చాలా ముద్ర పెట్టుకున్నాడు. వెంటనే మీరు అతన్ని మద్రాసు తీసుకెళ్లి ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించండి. గురు, విజయ్ వచ్చాడు. ఏరా ఫంక్షన్ అది బాగా జరిగిందా? సారీరా నేను రాలేకపోయాను. ఏంట్రా కన్నీళ్ళు? కొత్త పెళ్లి కొడుకువి కలకలాడుతూ రావాల్సింది పోయి. ఎందుకురా ఇంత అశ్రద్ధ చేశావు? మాతో ఒక్క మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకురా దాచావు? రే కళ్ళు తుడుచుకోరా.
నీకో విషయం చెప్పనా, పుట్టినప్పుడు కావాలని పుట్టామా, పోయినప్పుడు అనుకుని పోవటానికి. జీవితం అనేది ఓ నాటకం రా, 3 అంకాల నాటకం. కాకపోతే కొన్ని నాటకాలకి మధ్యలోనే తెరపడిపోతుంది. రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళి మనం స్పెషలిస్ట్ ని కలుస్తున్నాం. అంటే చచ్చిపోయే ముందు కూడా నన్ను రుణగ్రస్తం చేయాలనుకుంటున్నావురా? ఎలారా నీ రుణం తీసుకోవటం? ఒకటే మార్గం, నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా, చచ్చి నీ కడుపును పుడతా. అది కాదు బాసు, మెడ్రాస్ తీసుకెళ్ళినట్టు మాటలా వేలమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ తెస్తావు? పాపం రాఘుడు, వాడికి మనం తప్ప ఎవరున్నారు? ఎలాగైనా సరే మనం వాడిని బ్రతికించుకోవటం మన బాధ్యత. ఏమయ్యా విజయ్, వచ్చావా? ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్ ఇవ్వలేదుట. 6 సార్లు ఫోన్ చేశారు, 3 సార్లు వచ్చెళ్లారు. లోపల ఆఫీసర్ ఏమో నిప్పులు తొక్కిన కోతిలాగా గెంతుతున్నాడు. ఏమిటలా ఉన్నావు? ఒంటో బాగోలేదా? బాగోలేదండి, జ్వరం. మరి ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్? అబ్బా మీరు ఇచ్చేసేయండి. నువ్వు చెక్కు మీద సంతకం పెట్టండి, నేను ఎలా ఇవ్వనయ్యా? ఓ సారీ, నేను ఆ చెక్ మీద సంతకం పెట్టిస్తాను. ఇది తీసుకెళ్లి మీరు డ్రా చేసి పేమెంట్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. అలాగే ప్లీజ్, నాకు వేరే పని ఉంది. ఆ చేత్తోనే ఇచ్చేసినట్టు ఇక్కడ సంతకం పెట్టు. అజయ్, విజయ్. అవునయ్యా, ఫస్ట్ సినిమాకే అమ్మాయి కూడా వస్తుంది, రెంటికలు కావాలి. థ్యాంక్ యూ. నాకు సినిమాలంటే మహా ఇష్టమయ్యా. కామెడీ సినిమాలంటే మరీ ఇష్టం. ఆ మధ్యలో కామెడీ సినిమాకి వెళ్ళి బోర్ని ఏడ్చాం. అవును సార్, మీరు ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా, ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఏముండాలి? వర్షంలో హీరోయిన్ ని రేప్ చేయడమా? గర్భిణీ స్త్రీని పైనుంచి కిందకు తోసేయడమా? హీరో వెళుతున్న కారులో బాంబు పెట్టడమా? ఇది జనరల్ నాలెడ్జియా, పందెమా? సరదాకే సార్. అయితే నాకు తెలియదు. అయితే ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఇవేమీ ఉండక్కర్లేదు సార్. మరి సినిమా హాల్లో వాళ్ళు కూర్చున్న సీట్లో నల్లులుంటే చాలు. విజయ్, బ్లడ్ అయ్యా? సారీ సార్, మీరేం కంగారు పడకండి. ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతుంది. తరచునా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ బాత్రూమ్ ఒకసారి. ప్లీజ్. మెడికల్ రిపోర్ట్స్. ఇదేమిటయ్యా, నీకు క్యాన్సరా? నాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్పలేను సార్. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడే కొడుకుని. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. అందుకే చెప్పలేదు సార్. మీరు కూడా చెప్పకండి సార్. నేను వెళ్ళి ఆఫీస్ పని చూసుకుంటాను. ఆఫీస్ పని నీ మొహవా? ముందు మందులు వాడాలి. ఇదిగో, నువ్వు ఒక పని చేయి. వెంటనే మద్రాసు వెళ్ళి మన కంపెనీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్బారావు అని ఒకతున్నాడు. అతను ఫోన్ లో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. నువ్వు వెంటనే బయలుదేరు. ఇదిగో, హెల్త్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. డబ్బు ఖర్చు గురించి వేరే ఆలోచించదు. ఖర్చంతా కంపెనీ భరుస్తుంది. ఓకే? కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమిటది? నేను ఈ పని మీద మద్రాసు వెళ్తున్నట్టు మీరెవ్వరికీ తెలియనికూడదు సార్. ఓకే. హాస్పిటల్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది. ఇక్కడ తీసుకొచ్చానండి. రొంబ కాస్ట్లీదా అండి. మందులు ఇంజక్షన్లు ఈడనే తీసుకోవాలండి. ధరలుదా అండి జాస్తిదా ఉంటాయండి. మీరండి మీరుదా అండి ఈడికి రావటం మొదలుపెట్ట. రోజు రావడానికి ఇదేమన్నా పుణ్యక్షేత్రమా? ఎరా తింటానికి ఏమన్నా తీసుకురా? పేషెంట్ వాడుదాన్నే కాదండి, నేను. ఇంకో పేరు ఏమి అండి? నా పేరు అజయ్, వాడి పేరు విజయ్. ఏమి చేస్తా ఉంటావు? చెప్పులు కుడుతుంటామండి. స్వామి ప్లీజ్, కలసి వాటి బ్యాలెన్స్ మాట. చెప్పులు షాపులో కుడుతురా,
ప్లాట్ఫామ్ మీద కుడుతురా. థ్యాంక్స్. హలో మిస్టర్ విజయ్ కుమార్, ఐఎమ్ డాక్టర్ సుబ్బారావు. నమస్తే సార్. రామస్వామి ఫోన్ చేసి చెప్పాడు స్పెషల్ కేర్ తీసుకోమని మరీ చెప్పాడు. డోంట్ వరీ. ఆయన ఎవరు? నా పేరు అజయ్ అండి, నేను వీడి ఫ్రెండ్ ని. ఐసీ, మీరు వర్రీ కాకండి. నీవు ఉన్నాగా, రిపోర్ట్ చూశాను. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ టెస్టులు చేద్దాం. మీరు రెస్ట్ తీసుకోండి, నీ వస్తాను. థ్యాంక్ యూ సార్. ఉషా, నీ వరస చూస్తుంటే మొగుండి 30 పరుగు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేస్తున్నావు. అసలు మీ మగానని తన్నినా పాపం లేదు అంకుల్. ఏ ఆ పెద్ద మనిషి నిశ్చితార్థం రోజున కనిపించారు, దాంతో పత్తా లేరు. అమ్మా ఉషా, విజయ్ పని మీద ఊరెళ్ళాడమ్మా. వెళితే మాత్రం నాతో చెప్పక్కర్లేదా? పెళ్లి నాటికైనా వస్తారు కదా, అప్పుడు చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా, పెద్ద మగాళ్ళ పోజ్ కొడుతూ నా మెళ్ళో మంగళసూత్రం కట్టడానికి వంగుతారు కదా, చటుక్కునది లాక్కొని ఆయన మెళ్ళ కట్టేస్తాను. అమ్మా ఉషా, ఇప్పుడు నీ మెదడుకు నేను మెద పెట్టనా? మీరా? అవునమ్మా. మన నాలిక ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎందుకని? నిప్పులాంటి నిజాలు చెప్పేటప్పుడు నోరు కాలకుండా ఉండాలి కదా, అందుకని. నీకు కూడా అలాంటి నిజం ఒకటి చెప్పాలమ్మా. మామూలుగా అయితే ముందు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నాకు కూడా నీలాంటి కూతురు ఒకటి ఉంది. అదెంతో నువ్వు అంతే కదా, అందుకనే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటి అంకల్? విజయ్కి క్యాన్సర్ అమ్మా. అదే కంగారు పడాల్సిన పనే లేదమ్మా. మద్రాసులో వైద్యం చేయించుకుంటున్నాడు, నేనే పంపించాను. మద్రాసు నుంచి టెలిగ్రామ్. డాడీ, విజయ్ చనిపోయాడు. డాక్టర్ గారు, బాడీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఎక్కడికి తీసుకెళ్తావు? నో, బ్లడ్ క్యాన్సర్. ఇక్కడే క్రిమేషన్ చేయడం బెటర్. పోనీ ఆ ఏర్పాట్లు చూసుకోమంటా? అలాగే. మా ఫార్మాలిటీస్ మేము చేయాలి కదా. అతను పనిచేసే కంపెనీకి టెలిగ్రామ్ ఇచ్చాం. వాళ్ళ రిప్రజెంటేటివ్ రాగానే మా ఆఫీస్ కి టెలిగ్రామ్ ఇచ్చారా? సార్, నన్ను క్షమించండి సార్. ఏదో ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవాలన్న సదుద్దేశం. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్ విజయ్. నీకు ఇచ్చిన మెడికల్ సదుపాయాన్ని నీ పేరుతో మరొకరు ఉపయోగించి నన్ను మన కంపెనీని మోసం చేశావు. 100% చీటింగ్. దిస్ ఈస్ క్రిమినల్ కేస్. ఆఫీసర్ గారు, మీరు కొంచెం పెద్ద మనసు. సారీ అండి, ఇవాళ మీ అబ్బాయి మా కంపెనీని మోసం చేశాడు, రేపు దేశానికి ద్రోహం చేస్తాడు. ఐ కాంట్ స్పేర్. ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. వాడిని పెళ్లి చేసుకుంటే మన పొరుగు పెగలు కలిసిపోతుంది. వెళ్దాం పద. విజయ్, ఏమైందిరా? ఏం లేదులే, పద. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా? లేకుండా మేమేం చేయరా? గడి పెట్టుకోవచ్చు కదా.
మమ్మల్ని ఓడించడానికి ఇంత పెద్ద పందెం కాదు వెళ్ళిపోయావురా. రామస్వామి గారు, ఎస్ డాక్టర్. మీరందరూ సెవెన్ దగ్గర ఎంతసేపు ఉండడం మంచిది కాదు. క్యాన్సర్ బాడీ కదా, అందరినీ రమ్మనండి. రాఘవ గారు, మన వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేసుకుంటారట. రండి ప్లీజ్, రండి అమ్మా, రండి రండి రండి. వెళ్ళిపోయారు. ఆపండి ఆపండి ఆపండి. అంతా సిద్ధం చేసాం, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి బాబు, ఆ మాసగదిలో వచ్చాయని శవాన్ని మూసాను. సూర్యాస్తమయం లోపు శవం దానం చేయాలి. తలకొరు పెట్టేవాళ్ళు తారం చేసి రండి. అమ్మాయి గారు, భోజనాన్ని పదండి అమ్మా. మీరు వస్తే కానీ మొద్దెత్తనని అయ్య గారు కూకున్నారు. నాకొద్దు, నువ్వు వెళ్ళావు, ఆకలేదు. అలా అనకమ్మా, 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. రామ్మా. నాకొద్దు నాన్న, ప్లీజ్. ఏమి తినకుండా మీరు అలాగే కూకుంటే మిమ్మల్ని చూసి అయ్యగారు దిగులు పడి మంచాన పడితే ఆయన ఆరోగ్యం కూడా పాడైపోద్దమ్మా. ఎంత బాధపడితే మాత్రం పోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడమ్మా. అయినా అంత భయంకరమైన జబ్బు పెట్టుకుని మాట మాత్రమైనా నీతో చెప్పాడా? అక్కడికి మనం అదృష్టవంతులు అమ్మా. ఆ 3 ముళ్ళు పడ్డాక ఈ ఘోరం జరుగుంటే నీ గతి ఏమై ఉండేదమ్మా, ఆలోచించు. అమ్మా, ఆకలి లేకపోతే కనీసం పాల సొక్కైనా తాగండి అమ్మా. మా అమ్మ కదా, రామ్మా, ఊరుకోమ్మా. ఎందుకురా అమ్మని ఇలా మోసం చేసి మాయమయ్యావు? నేను నీకేం తక్కువ చేశానని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే చెప్పో చేయకుండా వెళ్ళిపోయావేరా. చెట్టంత కొడుకు చేజారిపోయాడనే బాధ నాకు మాత్రం లేదంటావా? వాడు పోయిన దగ్గర నుంచి తిండి తెప్పులు మానేసి మంచాన పడ్డావు. ఏ జన్మలోనో మహాపాపం చేసుంటాం. ఈ జన్మలో భగవంతుడు మనకెంత పెద్ద శిక్ష విధించాడు. కనీసం ఈ పాలైన తాగు. అక్కడ పెట్టండి. గురువు పోయి 3 రోజులైంది, ఇంకా మన మధ్య ఉన్నాడనిపిస్తోంది. ఏ పని చేసినా ఆలోచించాలి, తొందరపడకూడదనేవాడివి. ఎందుకురా ఇంత తొందరపడిపోయావు? ఈ టైంలో ఎవరు? వెళ్ళి చూడు. అలాగే. అమ్మో, ఇంటి వాళ్ళు వచ్చాడు. ఇప్పుడు వాడి దృష్టిలో నేను చచ్చిపోయినట్టేగా. ఏం చేద్దాం అబ్బా? పరామర్శలు సంతాపాలు సాయంత్రం 6 to 7 అని చెప్పినా. ఇదిగో ఓ పని చేయి, నేను అందులో దాక్కుంటాను. మేనేజ్ చేయి, మేనేజ్ చేసి. లోపల ఎంత మంది ఉన్నారు, తలుపు తీయడానికి ఇంతసేపా? అది ఎవరు తలుపు తీయాలో డిసైడ్ చేయడానికి ఇంత టైం పట్టిందండి. అవునయ్యా, పాపం విజయ్ పోయాటగా. ఎంత ఘోరం, ఎంత ఘోరం. చూడటానికి వస్తాదులా ఉండేవాడు. ఏం రోగం? మాయ రోగం. అదేనండి, కంటికి కనిపించలే మాయ రోగం. అరేరే పాపం. అవును, మీ డైరెక్టర్ అజయ్ బాబు ఎక్కడా? బజార్కి వెళ్ళాడా? మాకు కూడా వెళ్ళినట్టుగానే ఉందండి. ఇంకాను బజార్కు వెళ్ళాడండి.
చేసేవాడయ్యా. అవును, విజయ్ చనిపోయే ముందు బాత్రూమ్ లో వాటర్ లేదంటే 1000 రూపాయలు ఇచ్చాను. ట్యాప్ బాగు చేయించాడా? చేయించే ఉంటాడండి. చేయించే ఉంటాడా? అయితే ఒకసారి వెళ్ళి బాత్రూమ్ చెక్ చేసి వస్తాను. నా మాట వినండి. ఏమిటయ్యా కంగారు? ఎవరున్నారు లోపల? అందరూ ఇక్కడే ఉన్నాం. ఎవరు లేకపోతే మరి కంగారు దేనికయ్యా? తప్పండి. ఎవరు లేరంటున్నారు? లోపల గడి పెట్టుంది. సార్ మీరు తర్వాత వచ్చి పంపులు పాయికానాలు చూసుకోండి. అసలు మాకు కంగారుగా ఉంది. నా కళ్ళలో దుమ్ము కొడతారా? నాకంతా తెలుసు. తలుపులు బద్దలు కొట్టైనా సరే నేను మీ సంగతి తెలుస్తాను. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. 1 2 3 అమ్మా, ఇదన్నమాట సంగతి. ఎవరు నువ్వు? అనార్కల పట్టపగలు ఇంతమంది? 1 2 ఎనమండుగురు అండి. చిచ్చి, సిగ్గులేదయ్యా. మీ డైరెక్టర్ అని చెబుతాను. ఇంకా రాడండి. ఏ వెళ్ళిన వాడు అక్కడే ఉంటాడా? వస్తాడుగా, రాని తెలుసుకుంటాను. చక్రంది ఆ ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోమంటారా? తెలుస్తారు. మీరు వెళ్ళండి చెప్తాను. మీరు వెళ్ళండి బాబు చెప్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ ఫ్యాన్ ఆన్. ఓరే విజయ్, ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు కష్టాలు తప్పవు. దీనికన్నా జరిగింది మీ ఆఫీస్ లో చెప్పేసి కాళ్ళ మీ పడిపోవడం నయం. ఇది బెటర్ రా. అది సరేనయ్యా. ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళకి 3 లక్షలు పేమెంట్ అయిపోయిందని నువ్వంటున్నావు. అవును సార్. అవును కాదు, ఆ డబ్బు మాకు ముట్టలేదు బాబోయ్ అని వాదంటున్నారు. పైగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి నీ సన్యాసి ఏమిటి? ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో చూడండి, ఆ విజయ్ సెలవు మీద వెళ్ళక ముందే 3 లక్షలు బ్యాంకులో నుంచి డ్రా చేసి కేజీ ట్రేడర్స్ కి ఇచ్చేసినట్టు ఇక్కడ సంతకం కూడా చేశాడు. మీరు చిత్తగించండి. సంతకం చేశాడు? ఏది? అవును, సంతకం చేశాడు. మరి ఆ డబ్బు ఏమైనట్టు? మళ్ళీ నన్ను అడుగుతారేమిటండి? మన రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసాం. ఇంకా అందలేదంటే చచ్చిన విజయ్ బతికున్న కేజీ ట్రేడర్స్ కొట్టుకు చావాలి గాని మధ్యలో మమ్మల్ని చంపడం ఏమిటండి? ఎస్ఐ గారు, ఈ కేసు మీరు చూడాల్సింది. అసలు కేసు అంటేనే నాకు టెన్షన్. అందులో 3 లక్షల కేసు అంటే మరీ టెన్షన్. ఈ 3 లక్షలు ఆ విజయ్ కొట్టేశాడని కేసు పెట్టే వరకు నాకు ఈ టెన్షన్ పోదు. రండయ్యా, మీదో టెన్షన్, లైఫ్ అంతా నాకు టెన్షనే. విజయ్ చాలా మంచివాడు అనుకున్నానయ్యా. 3 లక్షలు ఇట్టే కొట్టేశాడే. యాండి, ఆ 3 లక్షలు విజయ్ కొట్టేశాడంటే ఆఫీస్ లో అందరు నమ్మేశారా? నమ్మక చస్తారటే. 3 లక్షలు బ్యాంకులో నుంచి డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసినట్టు మా ఆఫీస్ రికార్డులో విజయ్ సంతకం పెట్టాడు. డబ్బు గల్లంతైంది, విజయ్ పోయాడు. ఇంకెలా తెలుస్తుంది? పోయిన విజయ్ వచ్చి చెబితే తప్ప మనం చేసిన పని ఎవరికీ తెలియదు. పాపు విజయ్, ఏది ఒక్కసారి అమ్మా అని పిలవరా? అమ్మా, విజయ్ బాబు, విజయ్ నా బంగారు తండ్రి, నువ్వు బతికే ఉన్నానమ్మా, చచ్చిపోలేదు. ఎందుకురా ఇలా నాటుకు వాడి మమ్మల్ని అందరినీ ఏడిపించావు? అసలు ఏం జరిగిందిరా? అమ్మా, అన్ని చెప్తానమ్మా. ఆకలేస్తుందమ్మా. అయ్యో నా బంగారు తండ్రి, పద కూర్చో, పాయసం తాగు, జిలేబీ తిను. ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు తింటా ఉండు. ఎవరు కావాలండి? విజయ్ ఇల్లు ఇదేనా? అవును. ఏమిటి సంగతి? ఆహా, ఏమిటి సంగతిని ఎంత టెన్షన్ లేకుండా అడుగుతున్నారండి? అసలే నేను టెన్షన్ తో చస్తుంటాను. మీ అబ్బాయి ఆఫీస్ డబ్బు 3 లక్షలు కొట్టేశాడు. అందుకే ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. ఇదిగో టెన్షన్ వారెంట్, సెర్చ్ వారెంట్. కానిస్టేబుల్ వెళ్ళి సోదా చేయండి. ఇదిగో మీరు నాలా టెన్షన్ పడకండి. మా అబ్బాయి ఆఫీసులో 3 లక్షల రూపాయలు మాయించేశాడా? అబద్ధం. మా వాడిది పెట్టే చేయి గాని కొట్టే చేయి కాదు. మా వాడు చచ్చిపోయాడని తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించిన పుకారిది. చచ్చిపోవడం ఏంటండి? వాడి నిక్షేపంగా బతికే ఉంటాను. ఏమిటి? మీ అబ్బాయి బతుకున్నాడా? అబ్బా, ఇది మరీ టెన్షన్. మా అబ్బాయి పోయడం దుఃఖంలో అలా మాట్లాడుతుంది. మీరేం పట్టించుకోకండి. పట్టించుకోపోవడం ఏంటండి? వాళ్ళ లోపలే ఉంటాను, వచ్చి చూడండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు కాస్త టెన్షన్ తగ్గించుకోండి. ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే లోపలికి వెళ్ళి చూద్దామండి. పదండి. రండి. నో టెన్షన్. రండి. బాబు, బాబు, ఒరే బాబు. నేను చెప్పలా చచ్చిపోయిన వాడు బ్రతికి రావడం ఏంటి? అంతా నీ భ్రమ. అయ్యో, వాడు వచ్చాడండి. అమ్మ అన్నాడు, అమ్మ ఆకలేస్తుందని కూడా అన్నాడు. ఇదిగో పాయసం దగ్గర చూడండి, చూడండి.
రోజంతా వాడి ధ్యాసలోనే ఉండడం వల్ల మావాడే వచ్చి తాగాడు అనుకుంటుంది. మీరు పదండి. ఇది డెఫినెట్ గా ధర్మలింగం గాడి పని అయి ఉంటుంది. రేయ్ ధర్మలింగం, నేను చచ్చిపోయాను కదా అని నా మీద దొంగతనం అంటగడతావా? నీ అంతు తెలుస్తావు. కంగారు పడకు. ఇప్పుడు నువ్వు బతుకున్నావు బయట పెడితే కేసు ఇంకా బిగిసిపోతుంది. అవునరా, డబ్బు కొట్టేసావు గనక చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నావు అంటారు. మరైతే మా ఆఫీసర్ కలిసి ఈ విషయం చెప్పేస్తే బెటర్ కదరా? డెఫినెట్ గా ఇది బెటరా, ఎందుకంటే ఆయన నీ మంచితనాన్ని గుర్తించి నువ్వు ఇక మాట్లాడుకో. ఈవేళ గురువారం, గురుడు గుడి నుంచి వస్తుంటాడు, వచ్చే దోవలో పట్టేస్తా. రోడ్డు మీద ఇలా రాళ్లు పెట్టడం కామన్ అయిపోయింది. పొలిటీషియన్స్ పెట్టారా, డకాయిట్స్ పెట్టారా, లేకపోతే ఏ దయ్యాలో భూతాలో? సార్ ఎవరు? నేను సార్ విజయ్ని. విజయ, నువ్వు చచ్చిపోయావుగా? ఆ విషయమే మీతో చెప్దామని వచ్చాను సార్. కనిపించమంటారా? ఎక్కడా? ఇక్కడ సార్. బాగున్నారా? సార్ అసలేం జరిగిందంటే నా చావు పగలైతే దొరకని ఇలా రాత్రి పూట వచ్చావా? మరే సార్. అవును సార్, ఇవాళ మిమ్మల్ని వదిలేదు వదిలేదు. ఏమైంది సార్? నేను ఇంకా బతికే ఉంటాను, మీకేమన్నా పిచ్చెక్కిందా? సార్ ఆగండి సార్. నేను సార్ విజయ్ని. సార్ ఒక్కసారి ఆగండి సార్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏటండి ఇంకా అలా కోకున్నారు? ఇవాళ మీ పుట్టినరోజు, తానానికి బాత్రూంలో అల్లాకి పట్లు చేశాను. లేకండి లేకండి అమ్మాయి గారు. డాడీ ఎక్కడ? మీ పేరును పూజ చేయించడానికి గుడికి వెళ్ళారమ్మా. ఈ పాటికి వచ్చేస్తుంటారు. లేకండి. వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. తుకారాం బాగున్నావా? ఏమిటో పడిపోయావు? ఏం జరిగింది? ఆ విజయ్ బాబు దెయ్యమై వచ్చి బాత్రూమ్ లో కూకున్నాడండి బాబు. అంతేకాదండి, తుకారాం బాగున్నావా అని అడిగినాడండి. లాగి పెట్టి కొట్టారంటే దెబ్బకి దెయ్యం దిగిపోద్ది. ఎంత లక్షాలు మనం నోటు పూసుకెళ్ళి పని చూసుకో. దెయ్యం అంటే దెయ్యం. నువ్వు రమ్మ. భలేవాడివయ్యా భగవంతుడా. ఆ విజయ్ బాబు గారిని అమ్మాయి గారికి చూపించకుండా నాకు చూపించినావైతే కంగారు అడిపోనానా. అంతకంతకి ఇరుక్కుపోతున్నా బాసు. బయటపడే మార్గం తెలియడం లేదు. నేను బ్రతికున్నాను మొర్రో అన్నా ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా? అసలు నేను చెప్పేది వినే ఛాన్స్ ఇస్తేగా అందరూ నన్ను దెయ్యం దెయ్యం అంటున్నారు. మరి సమస్య తీరేదెలారా బాబు? ఒరే, మంచిగా మనిషిగా చెప్తే విన్నప్పుడు నిజాలు బయట పెట్టడానికి దెయ్యంగా మారితే? అవునరా, కరెక్ట్. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అయితే ప్రశ్న బాసు. తీయండి కాస్ట్యూమ్స్, వెయ్యండి మేకప్స్. అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఏమిటి వెతుకుతున్నా? అదిగో విజయ్ నన్ను పిలుస్తున్నారు. నన్ను ఆపకండి విజయ్. అయ్యగారు నన్ను చెప్తే నమ్మలేదు. ఇప్పటికైనా నమ్ముతారా విజయ్ బాబు దెయ్యమైపోయినాడని? చూడమ్మా, అతని రూపం, అతని జ్ఞాపకాలు నీ మనసును వెంటాడడం వల్ల నీకు అలా అనిపిస్తోందమ్మా. రామ్మా, ఇంట్లోకి వెళ్తాను. ఇంట్లోకి వెళ్తాను. అబ్బా ఏమిటి మోటార్ సరసం? అయినా పగలేంటి చండాలంగా? పగలేంటి, రాత్రేంటి, బస్సు ఏంటి, రైలు ఏంటి? రాత్రి చేస్తే చీకటి సరసం, పగలు చేస్తే వెలుతురు సరసం. అయితే పెళ్లి చేసుకున్నా ఇంకా బాగా వెలుగుతుంది. నో నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. నేను బ్రహ్మచారిని,
బ్రహ్మచారిగానే పుట్టాను, బ్రహ్మచారిగానే పెరిగాను, బ్రహ్మచారిగానే చస్తాను. అంతే. నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. యూ నాటి శోభనాల పెళ్లి కొడుక. యూ ఫ్యాటీ శోభనాల పెళ్లి కూతురా. అన్నయ్య గారు, ఉష మా కోడలవుతుందనుకున్నాం. మాకా ప్రాప్తం లేదు. ఇక నుంచి కొడుకైనా కూతురైనా కోడలైనా అన్నీ ఉషే మాకు. అవునండి, ఉషకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయడం మంచిది. అదంత తేలికైన పని కాదండి. విజయ్ని మర్చిపోలేకపోతుంది. అతని మీద ఉన్న ప్రేమతో ఇంకెవరిని పెళ్లి చేసుకున్నట్టుంది. పైగా ప్రతి క్షణం అతని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడంటుంది. అవునండి, ఈ ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళకి తెలీదు, చెబితే వినరు. మొన్న మా ఆవిడ వాళ్ళ అబ్బాయి కనిపించాడట, అమ్మా ఆకలి అన్నాడట, ఈవిడ గారు పాయసం ఇచ్చిందట, ఆయన తాగాడట. ఏమిటో అలా కొట్టిపారేకండి అంకుల్. కళ్ళారా చూసింది అబద్ధం ఎలా అవుతుంది? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, అది కేవలం భ్రమ, భ్రాంతి. నా మాట విని మా వాడి ప్రేమ వ్యవహారం మర్చిపో. లక్షణమైన పెళ్లి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అవునమ్మా, కన్నవాళ్లం మేమే కడుపు శోకాన్ని దిగమింగుకుని గుండె రాయి చేసుకున్నాం. చిన్నపిల్లవు నీ బతుకు పాడు చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకో. ఏమండి, ఏంటండి ఇది? సొంత ఇల్లు కావాలన్నావు కదే గజలక్ష్మి. నీ మాట కాదని నేను బతికుండగలనా? అందుకనే ఇంటి ప్లాన్ వేయించుకొచ్చాను. అబ్బా, మీరెంత మంచివారండి. ఏమండి, మనం సొంత ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకున్నామండి. సరే, ఈ ఇల్లు కట్టడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. సర్లేండి. ఏమిటి అది కొంపగానే అంటుందే? దొంగ డబ్బుతో సొంత కంప కడుతున్నావా ధర్మలింగం? ఎవరు నువ్వు? ఏ గొంతు గుర్తుపట్టలేదా? ఎవరు? చూసుకోండి నా స్వరూపం. అవును, దెయ్యాన్ని. గురు సక్సెస్. యముండా, నువ్వు టక్కరి నక్కవని నాకు ముందే తెలుసు. అందుకే నీ సంగతి చెప్పగానే మా యముండ గారు దగ్గరుండి దున్నపోత మీద పర్సనల్ గా తెచ్చాను. ఏమండి, యముండ గారు కుడితి తాగుతారు. క్షమించాలి, మీరు కాదు, మీ దున్నపోతు గారు కాస్త కుడితే తాగుతారేమో అనబోయి అలా అన్నదంతే. మేము టీ తాగుతాం, నాటకాల యముళ్ళం. నాటకాల యముడా అంటే జగన్నాటకంలో పాసాలు వేసి ప్రాణాలు తీసే ఒరిజినల్ యముళ్ళం మేమే అని అంటున్నారు. ఏం స్వామి? అవును అవును అవును. కళ్ళు చూడు. చందా బీబీ, నీకిదేమైనా ధర్మంగా ఉందా? సీను మధ్యలో విసిరేసి దున్నపోతులు పిలిస్తేలాగమ్మా. మీరు చెప్పిన టైం అయిపోయింది. ఒక్క అరగంట ఉంచమ్మా. వీలేదు. ఏమండి, యముడు గారికి కనుచూపు తగ్గినట్టుంది. తగ్గదు మరి, ప్రతిరోజు చంపటమే పని. ఆ పాపం ఊరికినే పోతుందే, అందుకనే కళ్ళు పోయాయి. చాలా పొరపాటు. ఆయనకి కంటి చూపు తగ్గింది అంటే జ్ఞాననేత్రం తెరుచుకుందన్నమాట. జ్ఞాననేత్రం తెరుచుకుంది అంటే పాశం వేసి ప్రాణాలు తీసే పని ఎక్కడో తగిలిందన్నమాట. అందుకే దున్నపోతును పంపించాను. ఇదిగో ఈ 25 రూపాయలు ఉంచుకొని ఒక్క 10 నిమిషాలు ఓపెట్టు. అయితే తొందరగా కానివ్వండి. ఆలస్యమైందనుకో మళ్ళీ ఇది రాస్తా, జాగ్రత్త. పని అయిపోగానే దున్నపోతు వస్తుంది. అప్పుడు జ్ఞాననేత్రం మూసుకుంటుంది, ఒరిజినల్ కళ్ళు తెరుచుకుంటాయి. మీ అంతు తేల్చేస్తారు. ఎటనవాడు ఆడ చేశాడు నాకే తెలియదు బాబు. స్వామి, ఇక మీరు జ్ఞాననేత్రం మూసేయండి, కళ్ళజోడు పెట్టుకుని ఒరిజినల్ కళ్ళతో చూడండి. చూసారా, పని అయిపోయి దున్నపోతు వచ్చేసింది, వారికి జ్ఞానం వచ్చేసింది. ఏమి ధర్మలింగ, డబ్బు ఇచ్చేదవా మాతో వచ్చేదవా? ఉండండి. చూసారా మరి, ఈ మధ్య యముండ గారు ప్రాణాలు తీయడంలో వెరైటీ ప్రదర్శిస్తున్నారు. మర్యాదగా నువ్వు కొట్టేసిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చావా సరే సరే, లేదా నీ చేత మీ ఆయన ప్రాణాలు తీయిస్తారు,
నిన్ను జైలుకు పంపిస్తారు. పోనీ ఆ వెదవ డబ్బు ఇచ్చేయండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపాల్సి వస్తుంది. అలాగేనే అయ్యా దెయ్యం గారు, ఆ డబ్బు బ్యాంకులో ఉన్నది, రేపు ఎవరినన్నా పంపిస్తే డ్రా చేసి ఇచ్చేస్తాను. నేను నమ్మను. అమ్మ తోడు, మా ఆవిడ మీదొట్టు, నా మాట నమ్మండి, రేపే ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే నా ప్రాణాలు తీసేయండి. ఏముండ గారు, రేపటిదాకా వీళ్ళకి ఆయుష్ ఉందా? ఉంది. మాట తప్పితే అకాల మరణం తప్పదు. మీరు కళ్ళు మూసుకోండి, మేం పారిపోవాలి. అదంతే. మేం పారిపోయేటప్పుడు మీరు చూడకూడదు, చూస్తే ఇప్పుడే చస్తాను. మూసుకోవే. గురు కొమ్మునిగింది. వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. ఎరా ఇంటి వనరు ఊరి నుంచి వచ్చాడా? కాదు బాసు, ఉషకి వేరే పెళ్లి సంబంధం చూశారట. ఈ రోజే పెళ్లి చూపులు. ఉషకి పెళ్లి చూపులా? అబ్బాయి ఏంటి నాన్న ఈ నడక? నడుచుకుంటూ పెళ్లి చూపులు వెళ్తే ఎంత చీప్ గా ఉంటుంది. చీప్ అంటే చీప్. మన వంశంలో కాలి నడకన పెళ్లి చూపులకు వెళ్ళటం అలవాటు. అదే అచ్చొచ్చిందని చదువు. పదా నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు రాఘవయ్య గారింటి పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అవును, ఏ అది దిక్కుమాల సంబంధం. ఆ అమ్మాయి మంచిది కాదు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పడానికి వచ్చారా? ఇదిగో చూడు, ఈ సినిమా ఎత్తులు నా దగ్గర సాగవు. అవతలికి వెళ్ళిపోండి. సార్, మీరు పొరపాటు పడుతున్నారు సార్. రాఘవయ్య గారు దేవుడు, వాళ్ళ అమ్మాయి బంగారు బొమ్మ, బుద్ధిమంతురాలు. మీకు అలాంటి సంబంధం దొరకడం నిజంగా అదృష్టం సార్. కానీ చెప్పు బ్రదర్, ఏమిటి సంగతి? ఏం లేదు సార్, గ్యారంటీగా మీరు ఈ సంబంధం చేసుకోవాలంటే ఆ అమ్మాయిని మీరు ఏమైనా అడగండి, వాళ్ళు ఏం పెట్టినా తినండి. కానీ నీ కోసం ప్రతి క్షణం నిలువెల్లా నిరీక్షణం రగులుతున్న హృదయంలో. ఈ పాట మాత్రం అక్కడ పాడకండి సార్. పాటలు పద్యాలు పాడటానికి మేమన్నా పగటి భాగవతులు అనుకుంటున్నారా? ఈ పాట పాడితే ఏమవుతుంది? ఏమవుతుంది సార్, చెప్పడానికి నా నోరు రావట్లేదు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మేము ఒక నిజం మాత్రమే చెప్పాం సార్. వస్తాం సార్. సార్, సంబంధం మాత్రం జారిపోనివ్వకండి, బంగారు లాంటి సంబంధం. పేపర్ జాగ్రత్త. నీ కోసం ప్రతి క్షణం నిలువెల్లా నిరీక్షణం. పాట వచ్చేసింది. గ్యాలన్ దొరికాడు. రండి బాబు గారు, రండి. రా బాబు, ఏం టాక్సీలో వచ్చారా? వచ్చినా బాగుండేది. ఆ పాట గురించి తెలిసేది కాదు. ఏ పాట? నీ మొహం పాట. కాబోయే మావుగారు కదా, మహా జోకులేస్తున్నాళ్ళండి. మా వాడికి అస్సలు పాటలు రావండి. లోపల రండి, రండి రండి. కూర్చోరా. మీలో మా అమ్మాయి గారు కాబోయే మా ఊడి గారు ఎవరండి? ఓ సన్నాసి వార్రా, వీడు తుకారాం అని మా ఇంట్లో పనికొరాడండి. పేరుకు పనివాడే గాని మాతో కలిసిపోయాడు. డ్రింకులు టిఫిన్లు ఇక్కడ తినేస్తారండి, పొట్లం కట్టి ఇంటికి ఇచ్చామంటారండి. అంటే ఆఖరిలో మన స్పృహలో ఉండని ఉద్దేశమా? అంటే ఆ పాట నువ్వు నోరెత్తకరా. నిన్ను అనవసరమైన వాగుడు వాగొద్దని చెప్పానా? వీళ్ళ అమ్మాయిని తీసుకురా. ఏం బాబు, సంగీతం ఏమిటి? సంగీతం వచ్చా? పాటలు బాగా పాడతావా? చచ్చిన పాట అండి. అంటే ఆ పాట గురించి నువ్వు నోరు మీరా. రండి రండమ్మా, రండమ్మా, మీరు అలా కూకండి. అయ్యగారు చూసుకోండి మా అమ్మాయి గారిని. బావగారు, ఆ దొంగ చూపులు చూడక్కర్లేదు, ధైర్యంగా చూడండి. అక్కయ్య, ఆ పాట వచ్చేమో అడగండి. ఏ పాట బాబు? ఆ పాట అయి ఉంటుందండి అయ్యగారు, నన్ను పాడమంటారైతే. నువ్వు నోరు ముసుగు లోపలికి పోకపోయి ఉంటే షూట్ చేసి పారేస్తాను. లోపలికి. ఎందుకండి ఈ నాటకం? పాడినవాడిని ఏమవుతుందో చూద్దాం. పాడు బాబు, నువ్వు పాడు. రై అప్సగుణ పక్షి, లోపలికి. బావుగారు, వాడు నోరు మంచిది కదండి. నా నోరు మంచిదండి, నన్ను పాడమంటారా? నీ కోసం ప్రతి క్షణం నిలువెల్లా నిరీక్షణం రగులుతున్న హృదయంలో ప్రణయం నీకే అంకితం
నిన్ను చూడని నా కను పాపలలో కొలువుండదు ఏ ఉదయం. విజయ్ నువ్వా? విజయ వాడేవాడు అంటే ఈ పాట వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. అందుకనేమో ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఈ పాట పాడకండి, ఈ పాట పాడకండి చెప్పింది. బావుగారు తొందరపడకండి. మా అమ్మాయి నిప్పు లాంటి మనిషి. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి. చాలేవే భలే చెప్పచ్చా. పాట పాడటం రాని ఏ మోగలతో ఇచ్చి పెళ్లి చేయ మీ అమ్మాయిని అనండి పదం. ఈ టైప్ లో వెళ్ళి ఏముండా అంటే చండాలంగా ఉంటుందేమోరా. ఆ చాంద్ బీబీకి 10వ పరకో కొట్టి దున్నం తీసుకొస్తే ఎంత బాగుండేది. పర్లేదు గురు, ఓ రౌండ్ భారీగా వెళ్లి భయపెట్టాం కదా, ఈ పాటికి డబ్బు రెడీ చేసే ఉండే ఉంటాడు. చూస్తుండు. దిగో. మంచి పద. నీ బొంద తాళం వేసింది. ఆ ధర్మలింగం గారికి అనుమానం వచ్చి తాళం వేసుకు పారిపోయాడా? లేదు గురు, అనుమానం వచ్చుంటే ఈ పాటికి జనాన్ని పోగు చేసి యుద్ధానికి దిగి ఉండేవాడుగా. బహుశా డబ్బు తీసుకురావడం బ్యాంక్ వెళ్ళి ఉంటాడు. వెయిట్ చేద్దావా? అర్ధరాత్రి పూట బ్యాంక్ బారులే ఉంటాయిరా, అది కూడా మధ్య నిషేధం. అయినా ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. చూసా మరి దున్నుపోతా ఎలా అదా చేశాను. పద. హరే రామ హరే కృష్ణ. ఎవరో చెప్పుకో చూద్దాం. అబ్బా ఆ మాత్రం కనిపెట్టలేననుకుంటున్నారా? నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి. అదేంటి ఏమైంది? ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టయింది. అది సరే, ఏంటన్నావు? ఈ బిడ్డకి తండ్రి అంటే నువ్వు? దాంట్లో అంత ఆశ్చర్యం ఏముంది? జస్ట్ నేచురల్. ఎంజాయ్మెంట్ కి బిల్లు వచ్చింది. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్లు, అలాగే ఇది కూడా. అంటే అప్పుడప్పుడు తప్పుడు బిల్స్ కూడా వస్తుంటాయిలే. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే అది నా బిల్లా, చచ్చిపోయిన ఆ విజయగాడి బిల్లా అని. విజయ్ మీద మోజు పడ్డానే గాని అతను ఎప్పుడు హద్దు మీరలేదు. నీలా పూజలు చేస్తూ పాడు పనులు చేసే రకం కాదు విజయ్. సర్లే, వాడు పోయాడు. నేను ఎలాగో నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు వెంటనే డాక్టర్ని కలిసి అబార్షన్ చేయించుకుంటే మంచిది. నాకు అలా మనసు ఒప్పట్లేదు. నేను తల్లిని కావాలి. అయితే ఒకటే మార్గం. ఏమిటది? విజయ్ బతుకున్నప్పుడు నిన్ననేక సార్లు అవమానపరిచాడు, నీ పరువు తీశాడు. విషయం మర్చిపోయావా? గుర్తొచ్చిందా ఎంత అవమానపరిచాడో? విజయ్ గాడికి ఆఫీస్ నుంచి బోర్డంత డబ్బు రాబోతుంది. సపోజ్ ఈ బిల్లు విజయ్ గాడిదేనని వాళ్ళ అమ్మా నాన్నల్ని నమ్మించావనుకో, డబ్బుకి డబ్బు, ప్రతీకారానికి ప్రతీకారం. బిడ్డని గంటానికి పాస్పోర్ట్. ఎలా ఉంది నా ఐడియా? కరెక్ట్. అందరూ చచ్చి సాధిస్తారంటారు. నేను ఆ చచ్చిపోయిన విజయ్ గారిని సాధిస్తాను. చూస్తూ ఉండు. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ. విజయ్, అదేమిటి అక్కడున్నా? చచ్చిపోయి దెయ్యమయ్యాక చెట్లు పుట్టలు పట్టుకుని వేలాడక టాక్సీలోనూ ఆటోల్లో తిరగడం ఎలా వీలవుతుంది? ఎలా ఉన్నావు? విజయ్ కిందకి రా విజయ్ ప్లీజ్, నిన్నే. అయితే కళ్ళు మూసుకుని పెద్దగా విజయ్ అని పిలువు, వస్తా. అలాగే. విజయ్! విజయ్ వచ్చేసావా? ఉషా, నా కోసం వచ్చేసావా? ఇదేమిటి నువ్వు మామూలుగానే ఉన్నావు? నేను ఇలా రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? మొన్న ఈవినింగ్ వాక్ వెళ్తుంటే లార్డ్ శివ ఎదురొచ్చాడు. ఆహా, దొరికాడ్రా నా సామి రంగా అనుకుని, ఏమయ్యా శివ, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నన్ను అర్ధంతరంగా తీసుకొచ్చేశావు. పాపం అక్కడ ఉష చూడు ఎలా అయిపోయిందో అని చెప్పి ఎడా పెడా వాయించేసరికి, మిస్టర్ విజయ్ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని నాకు హామీ ఇచ్చి నా ఫైల్ తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు.
నిజంగానా? నిజమేంటి, నా విషయంలో యముడు అంతకంటే సీరియస్ గా ఉన్నాడు. అందుకని బ్రహ్మ సంతకం అవడం ఏంటి, ఆ ఫైల్ నేను తీసుకోవడం ఏంటి, వెంటనే ఇక్కడికి రావడం ఏంటి, నాకు నీకు పెళ్ళంట. పాపం ఆశ. ఏ ఇష్టం లేదా? అయితే రానులే. ఆ బ్రహ్మకు చెప్పి నేను అదేం లేదు, నిన్ను తలుచుకునే క్షణం లేదు. విజయ్, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు రాకపోతే నేను నీ దగ్గరికి. అలా అనుకో, తదాస్తు దేవతలు తిరుగుతుంటారు. వాళ్ళెవరు? మనకిక్కడ పోలీసులు ఉంటారు కదా, అలా పై లోకంలో వాళ్ళనమాట. ఓహో, మరి నేను అరగంటలో వెళ్ళిపోవాలి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఒక్కసారి ఏంటా నేనేమన్నాను? డ్యూయట్ పాడుకుందాం అన్నాను. పాటే కదా. ఓకే ఓకే. సావిత్రి, నేను సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేదను. అంతవరకు ఏడుస్తూ ఉండు. యముండా పోగుచున్నావా ధర్మరాజా, పోగుచున్నావా. ఏమిట్రా తెగ ఎంజాయ్ చేస్తున్నావు? దొరికావు, దాని మొగుడు బతకడు గాని నిన్ను మాత్రం చంపేస్తుంది. ఏమిటి దారి? ఏముంది, స్పీడ్ పెంచడం, పరుగులు అంకించుకోవడం. ఏమేవ్ ఒకసారి ఇలా రా. వస్తున్నానండి. ఏమిటండి మీ కంగారు? కంగారు కాదే, మన అబ్బాయి ఆఫీసు వాళ్ళు కబురు చేస్తే వెళ్ళాను. దాదాపు 1 లక్ష రూపాయల దాకా మనకు వస్తుందట. నీ చేత సంతకం చేయించి పంపించమన్నారు. సంతకం పెట్టు. చెట్టంత కొడుకే పోయాక ఈ డబ్బు మనం ఏం చేసుకుంటామండి? నువ్వు అన్నది కరెక్టే అనుకో, కానీ. నమస్తే అంకుల్. ఎవరమ్మా నువ్వు? ఒక విధంగా చెప్పాలంటే నేను మీ కోడల్ని. మీ అబ్బాయి నేను చాలా సార్లు హనీమూన్కి వెళ్ళామండి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. గుర్తుకొచ్చింది. ఒకసారి అబ్బాయి రాసలీల గురించి చెప్తే నువ్వు నాకు వాత పెట్టావు చూడు, ఆ పిల్ల ఈ పిల్ల. సర్లేండి, ఇప్పుడు ఎందుకు వచ్చిందో కనుక్కోండి. విజయ్ బతుకుంటే ఇలా అబార్షన్ గురించి ఆలోచించేదాన్ని కాదు. అబార్షణ ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నేను మీ అబ్బాయి వల్ల గర్భవతినయ్యాను. నా గర్భను సరిపెట్టుకుని అబార్షన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నిన్న కల్లో విజయ్ కనిపించి చేసిన తప్పుని క్షమించమని, జరిగిందంతా మీతో చెప్పమని చెప్పారు. అబ్బాయి పోతూ పోతూ చేసిన మంచి పని ఏమిటో తెలుసా? ఈ అమ్మాయితో హనీమూన్కి వెళ్ళటం. అవునే, ఈవేళ వాడు లేకపోయినా వాడి బిడ్డ మన రక్తం, మన వంశాన్ని నిలబెట్టాడే. ఒకసారి లారండి. ఏమిటి? మీకు అసలు బుద్ధి ఉందా? ఏ అదెవరితో వచ్చి మీ మనవడు నా కడుపులో ఉన్నాడంటే నమ్మేయడమేనా? వెనక ముందు ఆలోచించక్కర్లేదా? ఏమిటి ఆలోచించేది? ఈ పిల్లతో మన అబ్బాయి ఉండగా నా కళ్ళారా చూశాను. పైగా ఏ పిల్ల పెళ్లి కాకముందు తల్లి కావడానికి ఒప్పుకోదు. అందులోనూ చచ్చిపోయిన వాడికి పెళ్లంగా ఉండడానికి అసలు ఒప్పుకోదు. ఆ పిల్లే నిర్భయంగా వచ్చి ఒప్పుకున్నందుకు సంతోషించు. చూడమ్మా, మా వంశాంకురాన్ని నిలబెట్టాలనే దూరదృష్టితో వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మా మనవణ్ణి మాకిచ్చే, అందుకు బహుమతిగా నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను. అలాగేనండి. అమ్మా ఉషా, సినిమాకు వెళ్తానా? వెళ్ళదమ్మా. సినిమాకని బయలుదేరితే నాటకం బయటపడింది. నాటకం? ఏమి నాటకం అమ్మా? డాడీ, నా పెళ్లి విషయంలో మీరు దిగులు పడుతున్నారు కదా, ఇక మీకు దిగులు అక్కర్లేదు. మీకు ఇష్టమైన సంబంధం చూడండి, నేను రెడీ. ఉషా, పెళ్లి కూడా రోజుల్లో అయిపోవాలి. ఆలస్యం అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఉషా, ఉషా, ఏడుస్తున్నేమిటి? ఎవరన్నా ఏమన్నా అన్నారమ్మా? ఎవరు ఏమనలేదు అంకిల్, మీరు కూర్చోండి చెప్తాను. రాస్కల్, ఆ విజయ్ గారు అంత పని చేశాడా? బతుకుంటే వెంటబడి కాల్చి పారేసేవాడిని. వాడు చావటం ఉష చేసుకున్న అదృష్టం. 2 రోజుల్లో ఉష పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించకపోతే నా పేరు రాఘవయ్య కాదు. మనం ఎలాగైనా సరే ఈ రోజు ధర్మలింగం గాని పట్టుకోవాలరా. బాసు అయిపోయింది బాసు. ఏ ఇంకా నా వల్ల కాదు. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నేను పోయాక మన నాటక సమాజానికి నా పేరు పెడతావా? నోరు మీరా. మరి ఏం చేయను రా, దాహం. అబ్బా
దేవుడు ఉన్నాడు. మంచినీళ్లు కోరుకుంటే కూల్ డ్రింక్సే ప్రసాదించాడు. యముండా ఒరేయ్, అది మామూలు కూల్ డ్రింక్ కాదురా, సారా కలిపిన కూల్ డ్రింకు. మద్యపాన నిషేధం నికార్సుగా అమలు చేయాలంటే కూల్ డ్రింక్స్ కూడా బ్యాన్ చేయమని అన్నగారికి చెప్పాలి. చెప్పుకో. నాకైతే ఇప్పుడు నా మనసు రాజమండ్రిలా ఉంది. ఒరేయ్, మనం వెళ్ళాలిరా. జెండాపై కపిరాజు. ఏడిసావులే, అది శ్రీకృష్ణ పద్యం. జెండాపై కపిరాజు. ఈడైపోయాడు. జెండాపై కపిరాజు. కన్ఫర్మ్. జెండాపై కపిరాజు. జెండాపై కపిరాజు. అమ్మో, ఎంత పెద్ద గుడి! యాండి, ఈ గుడిలో కూర్చుంటే దెయ్యాలు రావండి? రావనే కదే ఇక్కడికి వచ్చింది. ఎన్ని తెలివితేటలండి మీకు. బాబు, దేవాలయం మూసే వేళ అయింది. అదే గుళ్ళో 3 నిద్రలు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో మీలాంటి వాళ్లే దానికి చెప్పారట, అందుకని. శుభం శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. యముడు గారు ఇక్కడ పడుకున్నారు. యమధర్మరాజా, యమధర్మరాజా. యముడు మంచి మైకల్లో ఉన్నట్టున్నారు. నా భర్త ప్రాణాలు ఎక్కడ దాచారో వెతికి నేనే పట్టుకుపోతాను. ఉండండి యమధర్మరాజా, కదలకండి యమధర్మరాజా. సర్వమా పెట్టద్దు, నీకేం కావాలో అడుగు. నా భర్త ప్రాణాలిమ్ము. మొత్తం తాగిన మందు మత్తు దిగండి. నా భర్త ప్రాణాలు. ఈ టైంలో గుళ్ళో నవ్వులా? దేవుళ్ళందరూ ఎమర్జెన్సీ మీటింగ్ ఏమైనా పెట్టుకున్నారా? ధర్మలింగం, ఇక్కడ దుకాణం పెట్టావా? ధర్మలింగం, 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 ధర్మలింగం. రవి, ఏ గొంతులాగా ఉంది? అవునండి. ధర్మలింగం, 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 ధర్మలింగం. ఏమండి వచ్చానండి? రావద్దని చెప్పండి. ఊరుకోవే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఊళ్ళోకి దెయ్యాలు రావు, అందులోనూ ఇది ఆంజనేయ స్వామి గుడి. నువ్వేం భయపడకు. లోపలికి రావడానికి దమ్ము లేకే బయటే తిరుగుతున్నాడు కాలు కాలిన పిల్లిలాగా. ధర్మలింగం, అన్నమాట ప్రకారం నా డబ్బు నాకిస్తే నేను పోతా. డబ్బా? అలాగే, ఇదిగో ఈ పెట్టెలోనే ఉంది. నువ్వెలాగూ లోపలికి రాలేవుగా. తీసుకో. సరే, నేనే లోపలికి వస్తా. తీసుకో. అంటే నువ్వు చంపేస్తానండి. డబ్బులు తీసుకుంటానండి. వాడు దెయ్యం కాదండి, ఇంకా బతికే ఉన్నాడు. వెధవ వేషాలేసి గుళ్ళోకొచ్చి కూర్చుంటే పుణ్యాత్ముడైపోతాను అనుకున్నావురా? రేపు ఆఫీసులో నీ సంగతి తెలుస్తా. అయ్యో, ఇదెక్కడ గొడవండి బాబు? వీడు బతికే ఉన్నాడా? ఎంత నాటకం ఆడాడు. వీడికి తగిన శాస్తి చేసి ఆ డబ్బు లాక్కోకపోతే నా పేరు ధర్మలింగమే కాదు. రాయ్, ఆ దున్నపోతగాడేడ్రా? ఆడు బయటికి వెళ్ళాడు. కాదురా, ఎముడు గడరా. అంతేరా, అంతే. నీ కోసం నేను వేషం కడితే
చివరికి నా పేరు కూడా మర్చిపోయి నన్ను ఫుల్ టైం ఏమని చేస్తావా? అమ్మా ఏమైందిరా? అవును గదేది? అది బాబు ఈ గది ఎక్కడ ఉంటారు? ఆ మూల పెట్టు. దాన్ని మోసే ఓపిక లేక వాడి చేత మోయించాను. ఓ 5 రూపాయలు ఇవ్వు. ఒరే ఆ సావిత్రి దెబ్బకి నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఏంటి మళ్ళీ అటాక్ ఇచ్చిందా? దాని అటాక్ అంటావేమిట్రా? ఎంత ఓపిక, ఎంత పట్టుదల. ఒరే నువ్వు వేరే ఏముండి వెతుక్కోరా. ఏమీ అక్కర్లేదు గాని ఆ ధర్మలింగం గారి పని పట్టేశాను. క్యాష్ తీసుకొచ్చేసాను. ఇది తీసుకెళ్లి ఆఫీసులో ఇస్తే పని అయిపోతుంది. అంతేనా? గురువు సాధించావు. ఒరే వేయండి రా అయ్యలలో. కాదు అక్కడ గోళగా ఉంది. ఉషక పెళ్ళట. నాతోటే కదా. వెరీ గుడ్. మన టైం మారిపోయింది. మారింది బాగా మారింది. ఈ రోజు సాయంకాలం శ్రీనివాస కళ్యాణ మండపంలో వేరే వాడితో పెళ్ళట. మై గాడ్, ఉషకింత అర్థంతరంగా పెళ్లి జరుగుతుంది అంటే మన వెనక ఏదో కుట్ర జరుగుతుంది. ఉషా 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 మావయ్య, నేను విజయ్ని. నేను ఇంకా బ్రతికే ఎందుకు? కన్నవాళ్ళని కాల్చుకు తింటానుక నీ నాటకాలు కట్టిపెట్టు. అబద్ధాలు ఆడి ఆడపిల్లలను మోసం చేయడానికి బతుకున్నావా? మర్యాదకు బయట పో. మావయ్య, నేనెవరనుకుంటున్నారు? మీ విజయ్ని, ఉషకి కాబోయే. మళ్ళీ నా కూతురు పేరు ఎత్తావంటే నేను ఇక్కడ గొంతుపిస్తా బేగలను. ఇక నీ బహురాజు చూపించుకో. మర్యాదగా ఎక్కించి వెళ్ళి. నేనేం చేశాను నా మీద మీకింత కోపం? అది కూడా నానోడితో చెప్పించాలనుకుంటున్నావా? ధర్మలింగం అది చెప్పాడు. అభం శుభం తెలియని ఉషని ప్రేమ అంటూ రెచ్చగొట్టింది నువ్వు కాదు. ఆఫీసులో టైపిస్ట్ కి మాయ మాటలు చెప్పి నీ ముచ్చడి తెచ్చుకుని తల్లి కాపోతుందని తెలియక 3 లక్షలు తీసుకుని మొహం చాటేసి చనిపోయినట్టు నాటకవాడింది నువ్వు కాదు. రేటా తల్లి కాబోతుందా? అంత ఆశ్చర్యంగా ఉందా? మావయ్య, నాకే పాపం తెలీదు. నన్ను నమ్మండి. ఇది హరిరామ్ గాడు రేటా కలిసి ఆడుతున్న నాటకం. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ముందుకించి వెళ్ళి మళ్ళీ ఉషని కలవాలని గాని దాని మనసు పాడు చేయాలని గాని ప్రయత్నించావో నేను ఊరుకోను. నిన్ను కాల్చి చంపి జైలుకెళ్ళి కూర్చుంటాను. జాగ్రత్త. మర్యాద ఎక్కించి వెళ్ళపోతే నిన్ను మెడబెట్టి కట్టించాల్సి వస్తుంది. పో ఇక్కడి నుంచి. అక్కర్లేదు రాఘవయ్య గారు, వెళ్తాను. నేనే వెళ్తాను. కానీ సత్యం గొప్పది, ధర్మం అంతకంటే గొప్పది. ఎప్పటికైనా గెలిచేవవి. నా నిజాయితీని నిరూపించుకుని మళ్ళీ మీకు కనిపిస్తాను. వస్తాను. అయ్యో ఏమిట్రా ఆ సావిత్రి ఎక్కడ పడితే అక్కడ నిన్ను నంచుకు తింటోందంటావు అంతేగా? ఒరే ఒక్కసారి తింటే బాధ లేదు. చిన్నపిల్లాడు తాయిలం దాచుకున్నాడు, కొంచెం తింటుంది. అమ్మో, ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవుతుందిరా. ఎలా ప్రత్యక్షం అవుతుందో అది పెద్ద మిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాత్రూమ్ తలుపు తీసామనుకో, ఇక్కడున్నా మీరు ఆశ్చర్యపడగలరు. ఉంది. ఏంట్రా నువ్వు చెప్పిన సావిత్రి నిజంగానే ఉంది. పారిపోరా, మళ్ళీ పట్టుకుంటుంది. ప్రతి వాడు నన్ను బెదిరించేవాడే. ఆఖరి నా బతుకు ఇలా అయిపోయిందనమాట. నన్ను తప్పించుకొని పారిపోదామని ఎడవాలొచ్చినా? అయ్యో నన్ను రక్షించండి. నా మొగుడు ప్రాణాలు ఈ పెట్టి పట్టుకుని పారిపోదామనా? నీ అయ్యో సావిత్రి, అయ్యో అది సావిత్రి. గురు కొంప మురిగింది. ఏమైందిరా? ఆ ధర్మలింగం హరేరామ్ గారు మీ అమ్మని మీ నాన్నని కిడ్నాప్ చేసి రెడ్డి గారి తోట బంగ్లాలో బంధించారంట. అబ్బాయి బతుకున్నాడా? మాకు తెలీదు. నిజంగా మా విజయ్ బతుకున్నాడా? తెలిసిన విషయం తెలియనట్టు నటిస్తే నిజంగా మీకే విషయము తెలియదని మేము చెప్పిన మాట చెప్తారేంటంటే? చూడండి శంకర్రావు గారు, మర్యాదగా విజయ్ ఎక్కడున్నాడో చెప్పండి. లేకపోతే హరియో కృష్ణ పచ్చినెత్తురు తాగుతా. నువ్వు పచ్చినెత్తురు తాగినా పిచ్చి గంతులేసినా మాకు తెలియదు. మాకు తెలియని విషయాన్ని మేమేలా చెప్తాం? అదేమిటయ్యా హరేరామా, వీళ్ళకి మనం అంటే కాస్తైనా భయం లేదు. ఎలా భయపడతారండి మీ బొట్టు నా డ్రెస్ చూసి? అందుకే చెప్పా, ఎర్రపనేను గళ్ళ లుంగి కత్తిగాటు పెట్టుకుంటే సరైన గెట్టప్ వస్తుందని. నా మాట మీరు వెళ్ళలేదు, అందుకే రౌడీలు పెట్టా. హరియో కృష్ణ. కళ్ళు లేని కబోదిని బాబు. ధర్మసేయుడు బాబు. ఎవరికంటే మీరు బెక్కర్ ఎక్కడ కొడతలేలా? ఏమీ ఆలోచించకుండా ఫటా 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 4 పీకండి. అయ్యి బాబాయ్, బాగోదేమనండి. చెప్పింది చెయ్యి. ఫట 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 పని 4 పీకండి. తప్పదంటారా? తప్పదు, పీకో. అయ్యి బాబాయ్ మీరా అండి? క్షమించండి. కళ్ళు లేని కబోదిని బాబు. ధర్మసేయుడు బాబు. ఏమయ్యా, నీకింతకంటే మంచి రౌడీలు దొరకలేదు ఊళ్ళో? ఏం చేయమంటారండి? ఎలక్షన్ టైము, రౌడీలందరూ బిజీ. అందుకని ముష్టివాదాలను తీసుకొచ్చాను. క్లైమాక్స్ కట్టేయాలి, తప్పదు. మరిప్పుడు మన గతేమిటి చెప్తా. ఈ కిరసనాలు తీసుకొని వీళ్ళ చుట్టూ ఇలా పోస్తా.
విజయ్ రాగానే అగ్గిపుల్ల ముట్టిస్తే మీ అమ్మ నాన్న కాలి మాడి మసైపోతారని భయపెడతా. దాంతో చచ్చినట్టు విజయ్ మన దారికి వస్తాడు. ఎలా ఉంది మన ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. తగలబెట్టడానికి కిరసనాయిలు లేదుగా. కిరసనాలు లేకపోతే ఉండి నీళ్లు పోస్తా. వచ్చిన విజయ్ తెలుసా అది కిరసనాయిల నీళ్లు? కానీ వీళ్ళు చెప్పేస్తే ఎలా చెప్తారండి? అందుకే బ్రెయిన్ ఉండాలి. వాళ్ళ గుడ్డని వాళ్ళ నోట్లోనే కుక్కుతా. మాట్లాడదు కదలొద్దంతే. ఎక్కడ రెడ్డి గారు ఇదే ఏరియా గురు, కానీ కరెక్ట్ స్పాటే తెలియడం లేదు. క్లైమాక్స్ లో అడ్రస్లు వెతుక్కోవడం ఏంట్రా చండాలంగా? ఎవరిని అడగాలి ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి మాస్టర్, ఇక్కడ రెడ్డి గారు గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి. రెడ్డి గారు గెస్ట్ హౌస్ కంత అర్జెంట్ గా వెళ్ళాలా? ఎమర్జెంట్ గా వెళ్ళాలండి. అంత టెన్షనా? హైపర్ టెన్షన్. అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళైపోతుంది. నేను చాలా అర్జెంట్ గా వెళ్ళాలి. ఓహో, అయితే చెప్తాను. చెప్తాడంట మంచోడు, గ్యారంటీగా మహానుభావుడు. అయ్యో బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను చనిపోయాను అనుకుని నా కేసును డీల్ చేస్తుంది మీరే కదా? మరీ అంత టెన్షన్ ఫీల్ అవ్వకు, నేనే. అమ్మో, అయితే టెన్షనే. శ్రీరస్తు కనకనక వస్తువాహన ప్రాప్తిరస్తు. అయ్యో నా షడగోపం, నా షడగోపం రా. స్వామి మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి ఇంత టెన్షన్ గా పరిగెడుతున్నాడు? చల్లని రాజా ఓ ఆడదాని వేయండి చూసుకోకలా. మొగాడివై ఉండి ఏమిటా పడుగు? ముందు వెనక చూసుకోక్కర్లేదు. ఏమిటా చూపు? నా పెట్టివ్వు. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. ఓటుకి అడ్డంగా నిలబడతారేమిటే? ఓరి విజయ్, నువ్వా? ఎలా క్యాష్ ఆఫీసులు? ఆ సావిత్రి తన భర్త ప్రాణాలు ఆ బ్రీఫ్ కేసులో ఉన్నాయని బ్రీఫ్ కేసు పట్టు పారిపోయింది. నువ్వు కానీ చూసావా? చూడటమేంట్రా, ఇప్పుడే కదా దానికి ఇచ్చి పంపించాను. ఎటు ఇటు. అయ్ బాబోయ్, ఇప్పుడైతే ఎలా రా క్యాష్? ఎలాగోలా పట్టుకుని ఆఫీస్ అందజేస్తాలే. ఆ ఎస్ఐ గారు ఏమిట్రా అలా పరిగెట్టుకొస్తున్నారు? ఆడేనా? సరే, అదో వాడికి పని పట్టలేదు. అమ్మో, నా కోసమే. నీకోసం. అమ్మో సావిత్రి. పోలీసు వాడే టోపీ పారేసుకుంటే ఇక వెతికి పట్టుకునేదేవాడు. అందుకే మా డిపార్ట్మెంట్ పరువు పోతోంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు పోలీసువా పోజారివా? నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు. ఆ నెత్తి మీద ఏంటి? ఇదేంటి సార్? ఏమిటి? నా టోపీ మీకెలా వచ్చింది సార్? సార్ నా షడగోపం సార్. తీసుకో. ఇంకొంచెం ఆలస్యం అయితే ఇది అమ్మేసి కూతురు పెళ్లి చేసేవాడు. థ్యాంక్ యూ. టెన్షన్, లైఫ్ అంతా టెన్షన్. ఈడెడిపోయాడు. అమ్మో, నమస్కారం. నమస్కారం రాఘవ గారు. తొందరగా కలపరా. ఒరే, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోరా? ఇది విరోచనాల మందు, ప్రాణాలకేం ప్రమాదం లేదు. ఈ పెళ్లి విజయ్ గారు వచ్చేదాకా ఆఫ్ చేయడానికి ఇంతకంటే మంచి మాట ఏమీ లేదురా. ముందు పెళ్లి కొడుకుని డ్యామేజ్ చేయాలరా. సరే, అది కరెక్టే రా. ఎలా చేసేది? రేయ్, ఆ పెళ్లి కొడుకు సంగతి నాకు వదిలేండి రా. మిగతా పనులని మీరు చూడండి. ఏమండి, ముహూర్తం టైం అయింది, పురోహితులు లేరండి. ఇంతకు ముందు కూడా ఇక్కడ చూశానండి. బహుశా పక్కింట్లో తదను ఒప్పేసుకుంటాడు. నేను వెళ్ళి చూస్తూ ఉండండి. అయ్యా, మీరంతా మాట అడగండి, మేము ఎప్పుడో రెడీ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి, ముహూర్తం కానివ్వండి. తీసుకోండి సార్. అమ్మా తీసుకున్నా. బాబు, ఆ బిందులో పెట్టరా. ఇక్కడ పెట్టు. నువ్వు అలా బయటికి వెళ్ళవు. ఆయన ఇలా దోశలు పెట్టున్నాయి. అలాగే. ఓం కేశవాయ స్వాహ హరి. ఓం నారాయణ స్వాహ హరి. ఓం నారాయణ స్వాహ హరి. కడుపు నిండిందండి. నిండిందా? కాసేపు అవుతే ఖాళీ అవుతుంది. పెరుగుడు విరుగుడు కొరకే అన్నారు కదా. నేను మంత్రం చెప్తాను, మామ అనుకో. కళ్ళు లేని కబోదిని బాబు. ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం బాబు. బాబు అటు వెళ్ళకండి బాబు, రౌడీలు ఉన్నారు. ఇక్కడ థ్యాంక్స్. ధర్మం బాబు. విజయ్ వచ్చేస్తున్నాడు. అంత అలర్ట్ గా ఉండాలి. రాగానే పడేయాలి. రండి, పదండి పదండి. అమ్మా, నాన్న. గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాడి. వస్తాడు, ఉండండి.
నాకు క్లోజ్ షాట్ పనివ్వండి. తల్లి కొడుకుల సెంటిమెంట్ చాలా కాలం తర్వాత. అమ్మా అమ్మా ఏమయ్యా, అరే రామ్, మనం మర్డర్ చేస్తున్నట్టు పోలీసులకి ఎలా తెలిసిందయ్యా? నువ్వు అని చెప్పి చచ్చావా? నేనేలా చెప్తానండి, ఊరు కూడా నాకు చేద్దాం. వీడెందుకు వచ్చాడేమో. అయ్యో, ఇదేమి చివరి టెన్షన్ రా బాబు. ఓహో, నన్ను పడేసింది చాలక మిమ్మల్ని మీరు కట్టేసుకుంటే నేను కనిపెట్టలేనా? చెప్పండి, ఏమిటి నాటకం? చెప్పద్దు, మీరేం చెప్పినా నేను విన్నాను. నాకు అసలే టెన్షన్. కొత్త టెన్షన్ పెట్టకండి. ఒక కేసు అయితే గానీ ఇంకో కేసు టేకప్ చేయను. నో 2 in 1 బిజినెస్, 1 by 1. వాడిని పట్టుకున్నాక మీ దగ్గరకు వస్తాను. అప్పుడు మీ టెన్షన్ ఏదో తగ్గబడేయచ్చు. కిడకి పోయాడు. పంతులు గారు, నేను ఇప్పుడే వస్తాను. మెల్లగా వెళ్ళు. టేక్ యువర్ ఓన్ టైం. ఆగు. అరియో కృష్ణ, అడుగు ముందుకు వేసావంటే అగ్గిపుల్ల గీసేస్తా. ఈ కిరసనాల మంటల్లో మీ అమ్మా నాన్న మాడి బసైపోతారు. నీ జననీ జనకులు నవ్వుతూ బతకాలని నీకుంటే నా దగ్గర తీసుకెళ్లిన 3 లక్షలు నాకు ఇచ్చేయి. నాకు 3 లక్షలు కొట్టించు. ఎందుకు? సచ్చిన వాడి చచ్చినట్టుండక మళ్ళీ బతికొచ్చినందుకు. ఏడ్చారు. మీ అంతు తేల్చడానికే వచ్చాను. ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి. పెడరెక్కలు విరిచి కట్టండి, నోట్లో గుడ్డలు కొక్కండి. గుడ్డెక్కడండి, మీరు వెళ్ళి పట్టండి. నన్ను అడుగుతావేమిటి ఏడిచినట్టు? హరియో కృష్ణ, మీరెవరే ఒకర్లా, నేను తీసుకొస్తా గుడ్డ. ఒరే అబ్బాయి, వీళ్ళు పోసింది నిజంగా కిరసనాయలు కాదురా. చుట్టూ నీళ్లు పోసి కిరసనాయలని డూప్ కొడుతున్నారు. శభాష్ నాన్న, వీళ్ళ సంగతి తేల్చేస్తాను. కళ్ళు లేని కబోదిని బాబు. పోలీస్ ద్వారా ధర్మం చే బాబు. కరెక్ట్. అయ్యో, మీరండి? మాంసం గారు, పెళ్లి వారంతేనండి. మంటపం కంటే మరుగుదొడ్డే పదలమని ఏమిటో వాళ్ళ చదస్తూ అందరూ టాయిలెట్స్ దగ్గర అఘోరించారండి. నేనేవాడు, నేను పెళ్ళి తండ్రి. అయ్యో, నా బకెట్, నా బకెట్. ఏంటి హ్యాపీయా? కూర్చో, మొదలెడదామా? కానీ అదేమిటండి, పెళ్లి కొడుకు అలా వేలాడిపోతున్నాడు? పెళ్లి కదా, శోభనం సంగతి గుర్తొచ్చి టెన్షన్ పడుతున్నాడు. అయ్యగారు వంట చేయడానికి నీళ్ళు లేవు. నీళ్లు లేకపోతే ఏమిటయ్యా? ఏమన్నా అవసరం గారు, 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమని చెప్పారు కదా, నీళ్ల దగ్గర కూడా కక్కుతే రాఘవయ్య గారు, మీరు 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమంటే నేను 10 ట్యాంకులు తెప్పించా. వంట కోసం తెచ్చి నీరంతా వాషింగ్ కోసం వాడేస్తున్నా, దానికి నేను బాధ్యుణ్ణి. అయ్యా, తమరెన్ని సార్లు? ఆహా, అదిగో కంగారు పడుతున్నా లేదు, కాస్త ఎక్కువే అంతే. అయ్యగారు, ఇది వరకు అమ్మాయి గారు పెళ్లి చేయబోతే పెళ్లి కొడుకు కోడే పోనాడా? ఇప్పుడు మొత్తానికి పెళ్లి వాళ్ళంతా పోయేటట్టున్నారు. ఏటి కొంప తీసి ప్లేగు కలరా కలిసి మళ్ళీ ఇంటికి చట్టపట్టాలు వేసుకుని వచ్చేసేంటదేటి? మాంసం గారు, డాక్టర్ని పిలిపించండి. ఏంటి బాబు ఇది? పిస్తాళ్ళు అమ్ముతున్నామండి.
వీధుల్లో పిస్తోళ్ళు అమ్ముతున్నా నా పితృభూమి ఎంత అభివృద్ధి చెందిందో కదా. ఏది బాబు ఒకటి? బాబు డబ్బులు బాబు తర్వాత ఇస్తావా? పిస్తల్ నాకు డబ్బులు లేవు. ఓ పిస్తాలి డబ్బులమ్మా తర్వాత ఇస్తాలే. నాకు ఏమిటో అంతా దయవేచ్చ. వీడు ఇలా ఉన్నాడు. రాఘవయ్య గారు, వాడు ఇంకా రావట్లేదు. కలకల్లాడుతుందాల్సిన పెళ్లి మంటపం చివరికి ఉచిత విరేచన విమోచన శిబిరంగా మారిపోయింది. బ్యాడ్ లక్. డాక్టర్ గారు, ఈయన పరిస్థితి ఏంటి? డోంట్ వర్రీ, ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ ఉంది చూశారు, అది కాటన్ దొర కట్టిన ఆనకట్ట కన్నా గట్టిది. ఇక మీదట మీ కుర్రాడి కడుపులో ఎలాంటి తుఫాన్ చెలరైనా సరే స్టడీగా తట్టుకోగలడు. రాఘవయ్య గారు, త్వరగా పెళ్లి కనిచ్చేయండి. డాక్టర్ గారు ఎంతో చల్లని మాట చెప్పారండి. పంతులు గారు, ముహూర్తం టైం అయిపోయింది, తొందరగా పెళ్లి జరిపించండి. డైరెక్ట్ గా పెళ్లి మాత్రం నోర్మై వీళ్ళ అమ్మాయి తీసుకోమని చెప్పు. వెళ్ళి నాయనోయ్, ఇంకా ఈ పెళ్ళాపడం ఎలా? ఆ విజయగాడు ఇంకా రాలేదు. నేను వచ్చేసాగా. ఎవరు నువ్వు? నేనేరా. గురువు గారు మీరా? నేనే. విజయ్ ఉషా పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తినిరా నేను. ఆ కోరిక తీరకుండానే ఈ ఆత్మ పైలోకానికి పోదు. రండమ్మా, అలా కూకండి. ఆహా, అందుకొచ్చారా గురుగారు? నమస్కారం. పంతులు, ఏమిటయ్యా నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? అబ్బే ఏమి లేదండి, పంచభూతాలతోటి మన ముహూర్త దోషం గురించి డిస్కస్ చేస్తున్నాను అంతే. చాలే, టైం అయింది, ముందు తాళి కట్టించు. ఉండండి ఉండండి, పెళ్లి కూతురు అటువైపు పంపి పెళ్లి కొడుకుని ఇటువైపు తీసుకురండి. ఇదిగో, ఇప్పుడు ఇది సాధ్యపడే పని కాదు కానీ ముందు మీరు తాళి కట్టించండి. తప్పదంటారా? తప్పదు. ఓం భ్రీతానదోం ధృత్రిత్రాన్ హోం రప్తి దితేతారకడం నంతి సాధోం రప్రాణి దిత ఓం ప్రాణి సురం దిక్సిందారూరం నమాసి తిరుమల ప్రతి క్రింద ఓం భ్రీతానూరం దిక్సిందారూరం హోం రప్రాణి హోం దిక్సిందారూరం ఓం భ్రీం ఓం ప్రత్యారహాత్వైనహారత్వ ఓం భ్రీం చిత్తందత్తాదీని ఓం ఓం ప్రాణి తోత్రనః ఓం ప్రాణి తదోంగం దిక్సిక్తారుం రత్సిందద మమాదే తున్నహార వాట్ మిస్టర్, నీకు పెళ్లి కావాలా? పెళ్లి గెట్ రెడీ, స్టార్ట్ కెమెరా యాక్షన్. బాబు లేవరా, ఇది ఎక్కడ పిల్లరా బాబు? ఇది పెళ్లి కాకుండా నా కొడుకులు కోతిని ఆడి చేస్తుంటే మరి నా కోడలు అయితే నా కుటుంబంతో సర్కస్ సభ్యులు మారిపోతుంది. బాబు నువ్వు పదరా, 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 బావగారు, బావగారు ఆగండి, ఆగండి, నా మాట నమ్మండి. ఎక్కడో ఏదో తేడా జరిగింది, అంత సరిగిపోతుంది. చాలు చాలేవయ్యా, నీ దిక్కుమ సంబంధించి మాకు అక్కర్లేదు. నువ్వు పదరా బాబు. అమ్మా సావిత్రి, దాంట్లో నీ మొగుడు ప్రాణాలు కాదమ్మా, ప్రాణాలు ఉన్నాయి. ఆ బ్రీఫ్ కేసులా ఏమిటి ఇది? ఈ డబ్బేమిటి? మీ అవతారాలు ఏమిటి? ఎక్కడ నా మొగుడు ప్రాణాలు? ఇదిగో, ఎక్కువ మాట్లాడంటే నీ మొగుడు ప్రాణాలు ఇవ్వను. అలాగే స్వామి. సార్, అది మీ ఆఫీస్ లో పోయిన డబ్బు విజయ్ కొట్టేలేదు. అసలు ఏం జరిగిందంటే, ఏమండి మొక్కజొన్న బొత్తల్లో మనిషి కూడా తీసుకున్నారు, నా డబ్బులు మాట ఏంటి? ఏంట్రా, నీకు డబ్బులు కావాలా? ఏరా, మా వాడి మీద నెపం మోపుతారా? నాకు 2 లక్షలు ఇస్తావా లేదా? ఏమే, నీకు 2 లక్షలు కావాలా? ఈ మొగుడు పెళ్ళాలు చేరి నాకొచ్చే డబ్బు పాడు చేస్తారా? నాకదే చంపుతానంటే నవ్వుతావేంట్రా? మా జాయింట్ ఫ్యామిలీ అండి. అయితే మాకంటే అందులో హిస్టరీ ఉందండి. ఏంటా హిస్టరీ? మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఆస్తులు పంచుకున్నామండి. నా వాటాకు తుపాకులు అమ్ముకుంటానండి, మా తమ్ముడు వాటాకు గుళ్ళు అమ్ముకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఇచ్చిన తుపాకుల్లో గుళ్ళు లేవండి. పరిగెత్తే ఓపిక లేక పైనుంచి చూస్తున్నా, అయినా వీడికి కనబడడం లేదు. వీడు దొరికేది ఎప్పుడు, నా టెన్షన్ పోయేది ఎప్పుడు? కాల్చి పారేస్తాను. కాలుతావునైనా ఏమిటి? కాల్చు కాల్చు. తుపాకీలో గుళ్ళు లేవని తెలియదు కాబోలు. ఏది నాన్న, ఆ చిత్రం నన్ను కాల్చు. అలాగే సరదాగా నన్ను కూడా ఓ 2 రౌండ్స్ వేసుకో. అబ్బాయి, ఆ తుపాకీలో గుళ్ళు లేవురా. తుపాకీ వాడే చెప్పాడరా లేవని.
కోట్ల వీరప్పని కేసు మానేసి 3 లక్షలు నీ కేసు టేకప్ చేశానేమిటా అనుకున్నాను. నువ్వు పెద్దాడివే. వీళ్ళందరికీ ఏం టెన్షన్ పెట్టావు, ఇలా పడిపోయారు? నా దగ్గర రివాల్వర్ లేదనా? మర్యాదగా వీళ్ళందరినీ నీ జీపులో వేసుకుని ఫాలో మీ. అమ్ము ఫాలో మీ. ఈజ్ ఇట్? ఓ గాడ్, నా ఆఫీస్ లో నాకు తెలియకుండా ఇన్ని బూతు పనులు జరిగాయా? అరే, అనవసరంగా విజయ్ని అపార్థం చేసుకున్నానండి. మీరే కాదండి, నేను కూడా అతన్ని అనుమానించి అవమానించాను. సరే, రామాయణంలో పిడకల వేటలాగా ఈ సావిత్రి కథ ఏమిటయ్యా? ఏం చెప్పమంటారు? నేనే నిజమైన యముణ్ణి అనుకుని తన భర్త ప్రాణాలు మన ప్రాణాలు తోడేస్తాను. మరి నిజమే కదటయ్యా, ఇప్పటికైనా డ్రెస్ మార్చుకోవచ్చు కదా. సావిత్రి వదిలితేగా. కరెక్ట్ కరెక్ట్. ఏ సావిత్రి, నువ్వు ఇక్కడున్నావా? ప్రాణనాథ, మీరు బతికే ఉన్నారా? ఎలా బతికారు? అసలు నేను చస్తే కదే బతకడానికి. నువ్వు పతివ్రతలో కాదో తెలుసుకుందామని అలా నటించాను అంతే. నీ నటన తగలయ్యా, నా ప్రాణాలు తీసేసింది కదయ్యా. చెప్తా చెప్తా. ఏంట్రా, నా పాతివ్రత్యాన్ని పరీక్షిస్తావా? ఇప్పుడు నేను నిజంగానే చంపి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటాను. సార్ సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. వినం, ఆల్రెడీ వినేశాం. ఎస్ఐ గారు, ఆ నలుగురు సంగతి మీరు చూసుకోండి, కంప్లైంట్ సంగతి నేను చూసుకుంటాను. సార్, మీరు వెంటనే బయలుదేరకపోతే మాకు టెన్షన్. నా లైఫే టెన్షన్. కట్ కట్. ఒరే అజయ్. అమ్మా, ఏమిటమ్మా ఇది? మీరుండండి. ఎక్స్క్యూజ్ మీ. కేటు డూప్లికేట్ గా నటించి మా దెయ్యాలు పరుగు తీస్తావా? అంటే ఒరే గురు, నాకన్నీ తెలుసులే. ఇక ఈ డూప్లికేట్ వేషాలు మానేసి హ్యాపీగా ఉషను పెళ్ళాడి కేటు ఇంటూ కేటు ఈజ్ఈక్వల్ యమకేటు గాని కనండి. అజయ్. విజయ్. ఒరే అజయ్. విజయ్. అజయ్. విజయ్. అజయ్. ఉషా. ఉషా. బెస్ట్ ఆఫ్ లక్. డాడీ, విజయ్ వచ్చేసాడు. డాడీ, విజయ్ వచ్చేసాడు. అది కదమ్మా, ఇందాక అలా అయిపోయావు. అసలు ఏం జరిగిందమ్మా? అలా వైష్ణవమాయ. మీరేం కంగారు పడకండి.